అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా భార్యే నా ప్రాణం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ మొదటి భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది, మీరు వినకపోతే వినండి. రెండో భాగం ఇంకా బాగుంటుంది. మిస్ చేయకుండా రెండు భాగాలు వింటేనే మీకు పూర్తి కథ అర్థమవుతుంది. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దేవ్ వేదని తీసుకొని డైరెక్ట్గా వేద వాళ్ళ పుట్టింటి దగ్గరకు వచ్చాడు. విష్ణుమూర్తి, నిర్మల, సువర్ణ అలాగే నిలబడిపోయి చూస్తుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసమని వంగితే దీవించి లేపి నిలబెట్టి, మీ అమ్మా నాన్నలు అంగీకరించని ఈ పెళ్ళిని నేను ఆమోదించాలా ఆమోదించకూడదా బాబు అని అడిగాడు విష్ణుమూర్తి. దానికి దేవ్ అర్థమైంది అంకుల్, అంటే వాళ్ళు కాదన్నారు కాబట్టి మీరు అవునంటే నేనే నా కూతుర్ని నీ మీదకేదో ఉసుగొలిపి తప్పుని ప్రోత్సహించిన తండ్రిని అయిపోనంటావా చెప్పు అన్న తర్వాత అర్థమైంది అంకుల్, ఏమీ లేదయ్యా, వెనకాల ఇంకొక ఆడపిల్ల ఉందని ఆయన ఆలోచిస్తున్నారు, పర్వాలేదా అంటే నేను తనని ప్రేమించాను, నా ప్రాణం ఒక ఎత్తుగా తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు ఒక మాట అంటారు, మీ అమ్మాయిని మీ ఎంత ప్రేమగా చూసుకుంటాను అని, కానీ నేను మొహమాటం లేకుండానే చెప్తున్నాను, మీకన్నా ప్రేమగా చూసుకుంటాను. తను లేని క్షణం నా గుండె ఆగిపోయేంత ప్రేమించాను అంకుల్, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందే. తన దాకా ఏ కష్టం ఏ బాధ రావాలన్నా అది నన్ను దాటే రావాలి. తన కాలు కందకుండా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను అంకుల్, తన పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకుంటానా అంటే అని నేను తన్ని తీసుకొని వెళుతున్నాను అనేసరికి సువర్ణ, నిర్మల కలిసి వేద బ్యాగ్ సర్ది తీసుకొచ్చి అక్కడ పెట్టారు. లోపలికి రమ్మలేదని ఏమీ అనుకోవట్లేదు అంకుల్ అని చెప్పి పదరా వెళదామని వేదని తీసుకుని, దేవ్ ఆల్రెడీ అప్పటికే తను 2BHK తీసుకుని రెంట్కు ఉండటం మొదలుపెట్టి కూడా కొన్నాళ్ళయింది కాబట్టి ఆ ఇంట్లోకే గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి బర్త్ కంట్రోల్ ప్రికాషన్ తీసుకున్న తర్వాత ఉన్నంతలోనే నా సేవింగ్స్లో కొంత డబ్బులు ఉన్నాయిరా అని చెప్తే అవి పెట్టి ఇద్దరు ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత హనీమూన్కి వెళ్ళారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. ఇద్దరు ఒకే ఆఫీస్ కాబట్టి జాబుకి వెళ్ళొస్తూ ఇంట్లో పనికి పనమ్మాయి ఉంది, బట్టలకి వాషింగ్ మిషన్ ఉంది. దేవ్ వేదని ఒక్క క్షణం కూడా ఖాళీగా వదిలిపెట్టడు, ఎప్పుడు వెనకాలే ఉంటాడు, ఏదైనా పని చేయబోయినా చేయనివ్వడు. కౌంటర్ టాప్ మీద ఆమెను అలా కూర్చోబెట్టి తనే వంట చేస్తాడు, తనే తినిపిస్తాడు, ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు, గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, అమ్మా నాన్నలకి ఫోన్ చేసి మాట్లాడంటాడు. ఒక్కసారి మీ ఇంటికి కూడా వెళ్దాంగా దేవ్ అంటే వద్దురా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ననే మాటలు నేనే తీసుకోలేను, ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఎవరికి తెలుసు అంటావు అన్న తర్వాత వర్క్ చేస్తూ ఉండగా వీళ్ళు వర్క్ బర్డెన్ బాగా పెరిగిపోయింది. వేద చాలా అలసిపోతోంది. ఒక రకంగా ఇంటిమేట్ అయ్యే టైంలో కూడా కళ్ళు నిద్రకు పడిపోతున్నాయి. దాంతో జాలేసింది, బాధ అనిపించింది. ఇలాగే అయితే ఇద్దరి మధ్య దూరం పెరుగుద్దే. ప్రేమించింది ఎందుకైనా, పెళ్లి చేసుకుంది ఎందుకైనా, అసలు తనకి జాబ్ చేయాలనే ఉద్దేశమే లేదు, కేవలం వేద కోసమనే ఆ రోజు జాబ్లో జాయిన్ అయ్యాడు. తనకి ఆమెకి కష్టం కలగకుండా చూసుకునేంత సంపాదించాలని ఉంది. అందుకోసమని ఒక ఆల్గరిథం మీద ఇక మనిషి పని చేస్తూనే ఉండేవాడు దేవ్. ఏమైంది దేవ్ అంటే ఏం లేదు బుజ్జి, నువ్వు బజ్జో అని ఒకవైపున అస్సలు విసుక్కోవటం అనేదే ఉండేది కాదు. ఒకప్పటి దేవినేనా నేను చూస్తోంది అని వేదే అనుకునేదే. అంత కోపం అంత ఆవేశం ఎక్కడికి వెళ్ళిపోయాయి అనుకునేంత మంచితనం, మానవత్వం, నిజం చెప్పాలంటే దయాగుణం, దానగుణం, సహృదయత అన్నీ ఉన్నాయి దేవులో. సముద్రం చాలా లోతైందంట దేవ్, దానిలోకి వెళ్ళే వాళ్ళకు మాత్రమే దానిలో పగడాల రాసులు, ముత్యాల దీవులు ఉంటాయని తెలుస్తుందంటారు మా డాడీ. నీ గుండె లోతుల్లోకి వెళ్ళే కొద్దీ తెలుస్తోంది నాకు నువ్వెంత మంచివాడివనేది అని వేదంటే దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని ఆమెను ఒళ్ళో పడుకోబెట్టుకొని అలా
ఒకవైపున ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేస్తూనే ఉండేవాడు. అలా ఖాళీ లేకుండా ఆమెకి ఏ కష్టం కలగనివ్వకుండా ఉన్నంతలోనే ఏదీ తక్కువ కానివ్వకుండా రోజు బయటికి తీసుకెళ్ళి వచ్చిన సినిమాల్లా చూపించేవాడు. వాళ్ళకు ఉన్నంతలోనే షాపింగ్, గుడికెళ్ళి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు వేద పూజ చేసుకుంటుంది, దేవుకి బొట్టు పెట్టుద్ది. ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. ఇక రొమాంటిక్ లైఫ్ గురించి చెప్పాలంటే గనక బాల్కనీలో అలా రోజ్ పెటల్స్ వేసుకుని చిన్న టేబుల్ ఒకటి పెట్టుకుని చందమామను చూస్తూ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని అలా మూన్ లైట్ డిన్నర్లు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, అలాగే నైట్ అవుట్లు చేయటం, కలిసి సినిమాలు చూడటం, సరదాగా ఉండటం, వాళ్ళకు ఉన్నంతలోనే దగ్గరలో ట్రిప్స్కి వెళ్ళి రావటం. ఇలా ఏ విషయంలోనూ ఒకళ్ళకు ఒంట్లో బాగోపోతే ఒకళ్ళు పక్కనే ఉండే అమ్మలా చూసుకుంటారు. దేవ్ అయితే వేదని వామిట్ చేసుకుంటే ఆ వామిట్ కూడా పట్టి పారబోసి ఆమెను లేపి స్నానం చేయించి పడుకోబెట్టి బట్టలు తొడిగి ఆమెకు ఫుడ్ ప్రిపేర్ చేసి నోట్లో పెట్టి అరికాళ్ళ కొబ్బరి నూనె రాసి చాలా ప్రేమగా చూసుకుంటాడు. నిజంగా ఇలాంటి భర్త ఏ ఆడదానికైనా దొరుకుతాడా అనిపించేసింది వేదకే. ఒకరోజు గుండెల మీద పడుకొని అదే మాట అంటే, నా భార్యే నా ప్రాణం రా, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఏది ఎవరు ఎక్కువ కాదురా అంటే అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దాము అని అడిగితే వద్దని దేవ్ మాత్రం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు కాదు. నిర్మల విష్ణుమూర్తిని మాత్రం దేవ్ బయట బండి మీద కూర్చుంటే లోపలికి వెళ్ళి వేద ఒక పావుగంట ఉండే అమ్మా నాన్నల్ని చెల్లిని పలకరించి వచ్చేది. అబ్బాయిని లోపలికి రమ్మను మనమ్మ అని విష్ణుమూర్తి అంటే, పర్లేదులే నాన్న, ఏ రోజైతే కనుక తను అల్లుడుగా మీ గౌరవాన్ని అందుకుంటాడో అప్పుడే వస్తాడులే మా ఆయన. నన్ను మీకు దూరం చేయలేదు, నేను హ్యాపీగా ఉన్నానని మీకు తెలియాలని నేనైనా వస్తుంది, నా భర్తని తక్కువ చెయ్యాలని కాదు అనేది వేద. ఇద్దరి జీతాలు వచ్చేవి, కానీ వేద కష్టపడటం దేవు చూడలేకపోతున్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పని తను ఎటూ చేయనివ్వడు, కానీ ఆఫీస్ పని అయితే చెయ్యాల్సిందేగా, అక్కడైతే ఒక మాట పడాల్సిందేగా. తనేమీ అనకపోయినా కూడా తనైనా సరే అక్కడ ఎవరైనా ఏమైనా అన్నా సరిదిద్దుకుని వెళ్ళిపోవలసిందే కదా. ఫేక్ పీపుల్ మధ్య, ఫేక్ స్మైల్స్ మధ్య ఉండక తప్పదు కదా. దట్టు నలుగురిలో ఈక్వల్ ఎంప్లాయ్ అనేసరికి ఎవరు ఏదైనా మాట్లాడతారు. మనకంటూ ఒక క్యాడర్ ఉన్నప్పుడు నలుగురు భయపడతారు. మనం ఆ లెవెల్కి వెళ్ళాలని ఆల్గరిథం మీద పని చేస్తూనే ఉన్నాడు. సంవత్సరం పెళ్ళయ్యే ఆ తర్వాత తన దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక కంపెనీ వాళ్ళు దాన్ని కొనడానికి ముందుకొచ్చి దాంతో ఇక పార్ట్నర్షిప్ చేద్దామని చెప్పి అడిగారు దేవ్ని. దానికి తోడు దేవ్కి చాలా పెద్ద ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీస్కి హెడ్ని చేసి ఇక నుంచి ఇక్కడ దీనికి సంబంధించినవన్నీ దేవునే చూసుకోమన్నారు. ఆ విషయం విన్న వేద హా అని బుగ్గల మీద చేతులు పెట్టుకొని అలా ఎగిరి గంతేసి నాకు చెప్పనే లేదే అని దేవుని కౌగిలించుకొని ఏడ్చేసిందే. వేదని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని నీకోసం నేను ఏమైనా చేస్తాన్రా, ఎవరో ఏదో ఇస్తారని ఎప్పుడూ నేను ఎదురు చూసింది లేదో, నిన్ను ఏమీ అనకుండా ఆదరించే ప్రేమగా దగ్గరికి తీసి కూతుర్లా చూసుకోవాలనే అనుకున్నాను. అది ఇవ్వలేని వాళ్ళని నేను నీకు అత్తమామలుగా తీసుకురావాలనుకోవట్లేదు. అమ్మా నాన్నలు కాలేని ఎవరూ కూడా అత్తమామలయ్యే అర్హత లేదు నా దృష్టిలో. కానీ నాకెందుకు చెప్పలేదో, నీకు నేనిచ్చే మొదటి బహుమతి, మొదటి కానుక అవ్వాలనుకున్నానేదే. నువ్వు అందరమ్మాయిల్లాగా ఏదో గిఫ్ట్ ఇస్తేనో, ఒక శారీ కోసమో, ఒక రింగ్ కోసమో, లేదంటే కనుక ఏదైనా చిన్న చిన్న వస్తువుల కోసమో వెంపర్లాడి గిఫ్ట్లు అంటే నాకు మస్తు ఇష్టం అనే అమ్మాయివి కాదు నువ్వు. నువ్వు ఎంత కష్టాన్ని పడుతున్నావో, ఆఫీసులో నా కోసం ఎంత సర్దుకుపోయి పని చేస్తున్నావో నాకు తెలుసు. మీకు ఉన్నంతలో మీ డాడీ నీకు మంచి సంబంధమే ఇచ్చి చేస్తే లైఫ్ సెక్యూరిటీ ఉండే జాబ్ ఉన్న అతనికి నువ్వు నిజంగా ఉద్యోగం చేసి
కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు కదూ. నా వేదని నేను అంతఃపురంలో మహారాణిలా చూసుకోవాలి, పెద్ద బంగ్లాలో ఉంచాలి, BMW, ఆడి లాంటి కారుల్లో నువ్వు తిరగాలి, కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, డైమండ్, ఎమరాల్డ్, రూబీస్, సఫైర్స్ అలాంటి నగలు వేసుకోవాలి, ఇంట్లో వంట మనిషి దగ్గర నుంచి సెక్యూరిటీ దాకా పని వాళ్ళందరూ ఉండాలి, నీ కాలు కింద పెడితే నీ కాలు ఎక్కడ కందిపోతుందో అన్నంత ప్రేమగా నేను చూసుకోవాలి, నువ్వు నా ప్రాణం రా అని ఆమెను కౌగిలించుకున్నాడు. వేద కళ్ళల్లో నుంచే ఆకుండా కన్నీళ్లు కారిపోయినాయి. ఆ తర్వాత దేవ్ పొజిషన్ చేంజ్ అయింది. 1 సంవత్సరం కాలంలోనే చాలా పాష్ ఏరియాలో విల్లా కొన్నాడు. అన్న మాట ప్రకారమే గృహప్రవేశానికి అత్తామామల్ని అలాగే కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ని మరదల్ని పిలిస్తే వచ్చి సాధించిన అల్లుడు గొప్పతనం చూసి ఆయన భుజం తట్టాడు. అమ్మా నాన్నని పిలవలేదా బాబు అంటే, ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అంకుల్, నేను నా క్యారెక్టర్ ఏంటో తెలుసా, నేను తప్పుడు పనులు చెయ్యను, నాకు కోపం చాలా ఎక్కువ, నేను ఆ కోపం తగ్గించుకొని నార్మల్గా ఉంటుందే వేద కోసం. అలాంటిది నా కోపాన్ని నా లోపంగా ఏ రోజు మీ అమ్మాయి అనలేదు. మీ అమ్మాయి ఒక్కటే చెప్పింది నాకు, నా కోపం నా లోపం అయ్యే కొద్దీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నాతో నటిస్తున్నారే తప్ప నన్ను ప్రేమిస్తూ నాతో ఉండట్లేదు అని. నేను రియలైజ్ అయ్యాను అంకుల్, కానీ నాలో ఉన్న దేవ్ చచ్చిపోలేదు. నా తండ్రి అయినా, తల్లైనా, అక్క అయినా, చెల్లైనా, అన్న అయినా, తమ్ముడైనా, భార్య అయినా, బిడ్డ అయినా, ఎవరైనా సరే నేను ప్రేమిస్తాను అంటే ఆ ప్రేమని వాళ్ళు డిజర్వ్ చేసుకోవాలి. అలా కాకుండా మనుషులు మనసులో హర్ట్ అయ్యే విధంగా కొన్ని వర్డ్స్ రాకూడదు. అలా వచ్చినప్పుడు నేను వాళ్ళని క్షమించటం అనేది జరగటం చాలా కష్టం అంకుల్ అని చెప్పి, వాళ్ళకే అంత పట్టుదలలు ఉంటే యంగ్ బ్లడ్ అంకుల్ నాకుండదంటారా అనేపాటికి ఆయనకేమీ మాట్లాడలేదు. అమ్మో అల్లుడికి మాటలు బాగానే వచ్చు అంది నిర్మల. ఈ జనరేషన్ పిల్లలుగా అన్నాడు విష్ణుమూర్తి. ముందు తనేటు జాబ్ మానేసి వేదను కూడా జాబ్ మానిపించేశాడు. ఇంట్లో అన్నమాట ప్రకారం వంటమ్మాయి ఉంది, పైన పనులన్నీ చూసుకోవటానికి 3 పనివాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎప్పుడూ వేదకి ఏ అవసరమైనా సరే పని అందుకోవటానికి ఒక అమ్మాయిని వేరే పెట్టాడు. బయట సెక్యూరిటీ ఉంటాడు. బయట 2 కార్లు ఉంటాయి, ఒకటి తనది ఒకటి వేదదే. దట్టు BMW కారు ఒకటి, ఆడి కారు ఒకటి. ఇక దేవ్ ఆఫీస్లో వర్క్ చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు చాలా భారీగానే మనీ ఇచ్చారు, అది సేవింగ్స్లో పెట్టాడు. వాటితో ల్యాండ్స్ తీసుకుని తను అనుకున్న ప్లాన్ ప్రకారం ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్లో ఇన్వెస్ట్ చేసి దేవ్కి చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్కువ. ఆ తర్వాత కొన్ని కన్స్ట్రక్షన్ వైజ్గా ఉంటాయని ఆ బిజినెస్ను కూడా చేస్తూ ఒకవైపున అందులో కూడా పెట్టుబడులు పెట్టుకొచ్చాడు. ఇక తినటానికి ఉండటానికి ఏ లోటు లేదో. వేద ఒంటి మీద తను చెప్పిన విధంగానే ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాల నగలు వచ్చి చేరినాయి. ఈ డ్రెస్ ఉంది ఈ డ్రెస్ లేదు అనకుండా వార్డ్రోబులు మొత్తం, క్లోజెట్లు మొత్తం నింపేశాడు. బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్లు, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ ఫోన్లు, ల్యాప్టాప్లు. ఇక ఇల్లు ఇంద్రభవనం. ఒకవైపున తిండికి లోట్లేదు, బట్టకి లోట్లేదు. అంత వచ్చినా సరే భర్త ప్రేమకి లోట్లేదు. ఏమీ లేని అమ్మాయిని చేసుకున్నాను, యావరేజ్గా ఉండే అమ్మాయిని చేసుకున్నాను, అందగత్తెని చేసుకోలేదు. ఇక నాకు ఈరోజు డబ్బు వచ్చింది కాబట్టి నా పెళ్ళాము ఇప్పుడు నాకేమీ ఎక్కువ కాదు, ఏం కట్నం తెచ్చింది అనే విధంగా దేవ్ ప్రేమలో ఏ రోజు లోపం ఉండేది కాదు. వేదని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు ఫారెన్ ట్రిప్పులకే తీసుకొచ్చాడు. అత్తమామలు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు. వేదని తీసుకొని దేవ్ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి కనపడొస్తాడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు వేదని. ఒక్క చిన్న మాట ఏయ్ అన్నా కూడా నేను మాట పడను అన్న మాట దేవ్ మనసులో అలా గుర్తుండిపోయింది. ఏ రోజు కూడా రే అదిరా ఇదిరా అలారా ఇలారా అని చెప్పటం, బిజినెస్ ట్రిప్పులకు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కదాన్ని వదలకుండా వెంట తీసుకెళ్ళటం, అతని ప్రేమలో ఏ లోటు ఏ లోపం లేనంత ప్రాణంలా ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు వేదనే. ఇలా మరో సంవత్సరం గడిచిపోయింది. పెళ్ళయ్యి 2 సంవత్సరాలు, 2
యానివర్సరీలు అయిపోయినాయి, హ్యాపీ. ఇంతవరకు మాత్రం సుచిత్ర ధనుంజయ్ వాళ్ళు వచ్చింది లేదు, ఓ ఫోన్ కాల్ చేసింది లేదు, కలిసింది లేదు. దేవ్ గురించి బిజినెస్ మ్యాగజైన్లో పడ్డాయి, బిజినెస్ మ్యాన్ అవార్డ్స్ తీసుకున్నాడు, గ్రేట్ పొజిషన్కి వెళ్ళాడు, టీవీలన్నీ హోరెత్తి చెప్తున్నాయి దేవ్ గురించి. అయినా కొడుకు మీద ధనుంజయ్కి కోపం పోలేదు. దేవ్ వేద మాత్రం ఒకటి అనుకున్నారు, పెళ్ళయ్యి 2 years అయిపోయింది కదా, ఇంకా కిడ్స్ని ప్లాన్ చేసుకుందామా అని అడిగింది వేద. అడిగితే ఈ కిడ్కి ఇంకో కిడ్ని చూడటం వచ్చా అని అడిగాడు. నువ్వు ఉన్నావుగా, నేను నీకు మొదటి బేబీ అంటావు కదా, ఇంకో బేబీ వస్తే చూసుకోలేవా అని అడిగింది వేద. అలాగేలే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అప్పటి వరకు వాడే ప్రికాషన్ని తీసేయించాడు దేవ్. వేదకే చాలా జాగ్రత్తగా ఉండాలని, తను అన్ని విధాల హెల్దీగానే ఉందనే, కాకపోతే మీ ప్రేమని తను ఎక్కువగా కోరుకునే మనస్తత్వం అనే, మీకు తెలుసు కదా తను చిన్నపిల్లలాగా చైల్డిష్ మెంటాలిటీ అని, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి దేవ్ అని చెప్తే, అలాగే మేబీ ఇంకొక 3-4 monthsలో తను కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది, తను ఫర్టిలేషన్ టైం కూడా ఇప్పుడు అని చెప్పి మరీ పంపించింది డాక్టరు. అలాగేననే ఇంటికి తీసుకొచ్చి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒకవైపున ఎంతైనా చిన్నప్పటి నుంచి కొడుక్కి కోపం ఎక్కువ అన్న మాటే, కానీ పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత ఆవిడ గర్భవతి అయ్యి కన్న కొడుకు, చిన్నప్పటి నుంచి కొడుకు ఆవిడ మంచి బుద్ధులే నేర్పించిందే. ఆ కోపం పిల్లాడు అలా తయారవడానికి కారణం కూడా చిన్న వయసులోనే వాడి మనసు మీద ధనుంజయ్ ఏవేవో గట్టి గట్టిగా మాట్లాడటాలు, అరవటాలు, కారణం లేకుండా పిల్లాడు చెయ్యని తప్పులకే కస్తూరి తప్పు చేసి వాడి మీద తోసేయటాలు, ధనుంజయ్ ఆ తప్పు వాడే చేశాడని వాడిని చేయి చేసుకోవటం, వాడిని ఏదో ఒక మాట అంటాం, దాంతో వాడిని మొండోడుగా తయారు చేసేసే పెంకితనానికి, మూర్ఖత్వానికి, వాటికి నోటి దురుసు వచ్చేలాగా, నేను ఇలాగే ఉంటేనే వీళ్ళు కంట్రోల్లో ఉంటారు అనేలాగా వాడు తయారవటానికి కారణం భర్తేనని ఆవిడకి తెలుసు. పిల్లాడు దూరం అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయిందే, ఇంత కాఠిన్యం ఏంటి, ఇంత దుర్మార్గం ఏంటి, తల్లికి పిల్లాడిని దూరం చేసే హక్కు ఎవరికి ఉంది అసలు? పిల్లాడితో ఫోన్లో మాట్లాడనివ్వడు, పిల్లాడిని కలవనివ్వడు, వాడేం తప్పు చేశాడని, వాడిష్టపడ్డ అమ్మాయిని, వాడు ప్రేమించిన అమ్మాయినే తన మేనకోడల్ని కాదని వాడు పెళ్లి చేసుకోవటమేనా వాడు చేసిన తప్పు? ఆవిడికి చాలా బాధ అనిపించింది మనసు. దేవుడి దగ్గర కూర్చొని తన మొర చెప్పుకొని ఎన్నాళ్ళు దేవుడికి చెప్పుకుంటుందే, అసలైనా తను చేయగలిగిందేదో తను చేయాలి, కానీ ప్రతిదానికి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనటం తప్పు కాదు. దాంతో ఆవిడకి కోపం వచ్చిందే. ఈ 2 సంవత్సరాల కాలంలో కస్తూరికైతే ధనుంజయ్ పెళ్లి చేయలేదు, కానీ దేవ్ టాపిక్ వచ్చినప్పుడల్లా ఊగిపోతూ కస్తూరికి అబ్రాడ్ సంబంధాలు చూస్తున్నానని, అందులో ఒక సంబంధం ఫైనల్ అయ్యేలాగా ఉందని, అబ్బాయి ఏదో ప్రాజెక్ట్లో ఉన్నాడని ఆగమన్నారని, అయితే 5 కోట్ల రూపాయల కట్నం, 2 కోట్ల రూపాయల ల్యాండు, దానికి తోడు 1 కోటి రూపాయల బంగారం, 1 కోటి రూపాయలు పెళ్లి ఖర్చులు పెట్టుకొని అమ్మాయికి 1 కోటి రూపాయలు పెట్టి లాంఛనాలన్నీ పెట్టి మొత్తం 10 కోట్లు ఇచ్చే పెళ్లి చేయాలనుకుంటున్నానని ధనుంజయ్ ఊగిపోతూ చాలాసార్లు చెప్పాడు సుచిత్రతో. పెట్టుకున్నా ఎందుకు పెట్టావనేదే ఆవిడ అడగదసలు, ఆవిడకి అది అనవసరమైన విషయం, కానీ పిల్లాడి విషయంలో అలా ఉండటం చాలా బాధ అనిపించింది. ఆవిడకి ఒళ్ళు మండిపోయి గుడికెళ్ళి వచ్చింది. గుడికెళ్ళి వచ్చేసరికి కస్తూరి కాలు మీద కాలేసుకొని తన గదిలో ఇంగ్లీష్ మూవీ పెట్టుకొని ఒకవైపున ఐస్ క్రీమ్ తింటూ జ్యూస్ తాగుతూ, మరొక వైపున 4-5 రకాల ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పెట్టుకొని, ఇంకొక వైపు స్నాక్స్ పెట్టుకొని వాటిని ఎంజాయ్ చేస్తూ మూవీని తెగ అసలు ఆ ఫన్కి విరగబడి నవ్వుతూ చూస్తోంది. ఆవిడ వచ్చి తలుపు కొట్టింది. రా అత్త లోపలికి అన్న తర్వాత లోపలికి వస్తే, ఏమే నువ్వు మనిషివేనా అని అడిగితే, ఏమైందత్త అంటే, అత్త కాదు మేనత్త, నువ్వు అత్త అనే వరుసలో కలపొద్దమ్మా, నా కోడలు మాత్రమే కదా నాకు కోడలు, నా కొడుకు పెళ్ళై 2 ఏళ్ళు అయ్యింది అంటే నా కోడలకు మాత్రమే కదా నేను అత్తగారిని, నీకు నేను మేనత్తను మాత్రమే అవుతాను. అయినా మీ అమ్మ అహంకారంతో ఒళ్ళు బలిసి
కులం మతం కానివాడినే పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తే కాలేజీకి ఎదురుగా ఉండే బడ్డీ కొట్లో పనిచేసే ఒక వెధవని మీ అమ్మ ప్రేమించటం ఏంటి? వాడితో మీ అమ్మ కాలు జారటం ఏంటి? మీ అమ్మ వాడితో లేచిపోయి పెళ్లి చేసుకోవటం ఏంటి? ఆ తర్వాత వచ్చే ఆస్తులు కావాలంటవేంటి? మీ అమ్మమ్మ తాతయ్య ఈ మహానుభావుడు కలిసి సగానికి దోచిపెట్టారు కదా. పెట్టింది మొత్తం మీ అమ్మ హరణం చేసుకొని కుక్క చావు చేస్తే తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు నిన్ను. ఏమో లెమ్మనమని నీ పేరు ఊరు ఉనికి మార్చే ఈయన కులాలు మార్చి కులంలో కలిపేసుకొని పూజా పునస్కారాలు నేర్పించి నేను హోమాల్లో యజ్ఞాల్లో కూర్చోబెట్టి ఈయన శుద్ధీకరించుకొని ఈయన కన్న కూతురులా చూడన్నాడని నేను కన్న కూతురులా చూశానని పామై కాటేస్తున్నావా ఏంటే? పాలు పోసిన చేతిని నేనేం చేశానత్తా? ఏం చేయలేదు. నువ్వు నిజం చెప్పు. చిన్నప్పటి నుంచే నా కొడుకు ఏ రోజైనా నీతో తప్పుగా ప్రవర్తించాడా? నువ్వు వయసుకు వచ్చావని వాడికి తెలుసుగా. ఏ రోజైనా వాడు నిన్ను ముట్టుకున్నాడా? తాకాడా? ఒక ఫోన్ చేశాడా? నువ్వు బావా అనే గదిలోకి వెళ్ళాలన్నా కూడా ముందు డోర్దే అంటాడు నా కొడుకు. వాడు అంత ఓపెన్గా ఉండేవాడు తప్ప మీ ఇద్దరి మధ్య ఏ రోజైనా ఏమైనా ఉందా? అసలు ఊహించుకుంది మీ మామయ్య. మీ మామయ్యే కోట్ల కడతాడు. మీ మామయ్యే ఒకళ్ళకొకళ్ళకి బంధాలు ముడివేసేస్తాడు. వేసుకుంది ఈయన. వాడికి చెప్పాడా? నీకు తెలుసు, మీ మామయ్యకి తెలుసు. మీ ఇద్దరు మాత్రమే గుంభనంగా ఉంటారు. మధ్యలో నా కొడుకుని నాకు దూరం చేయటం ఏంటే? అమ్మా బాబు లేని అనాథవని దిక్కులేని దానివని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామనా? అసలు 2 సంవత్సరాలైందే మా కొడుకు మా ఇంటికి దూరం అయిపోయాడు. దానికి కారణం ముమ్మాటికి నువ్వే దరిద్రం దాపరిచ్చినట్టు దాపరిచ్చావు మా ఇంటికి. ఏమంటా నిన్ను తీసుకొచ్చాడు శనిదేవతల ఇనపగజ్జల తల్లిలా జ్యేష్ఠాదేవిలా వచ్చి కూర్చున్నావు మా కొంపలో. మీ అమ్మ పోయిన తర్వాత నీ పేడ తెచ్చి మా నెత్తి మీద పెట్టాడు. నా బిడ్డను నాకు దూరం చేసేసాడు. ఈరోజు ఈ ఇంట్లో వాడి నవ్వులేవి. ఎవరి కోసం ఇదంతా మేము సంపాదించుకుందే? వాడి కోసం కాదా? నా కోడలు నా నట్టింట్లో మొవ్వల పట్టీలు వేసుకొని అలా నిండు గర్భవతి అయ్యి గలగలా నవ్వులతో తిరగాలని నేను కోరుకుంటే నిజమే. నా కొడుక్కి కూడా నీ మీద అదే ఉద్దేశం ఉండుంటే నువ్వు అదే ఉద్దేశంతో ఉన్నావేమో. బావ చేసుకుంటాడులే నన్ను, నా కన్నెరికాన్ని విడిపిస్తాడేమో అని అనుకున్నావేమో. ఖరీదైన స్కూళ్ళల్లో చదివించాడు కాదన్నానా? కాలేజీల్లో చదివించాడు కాదన్నానా? నగలు చేయించాడు కాదన్నానా? 10 కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఇప్పుడు నేను నా కొడుకు కాదన్నామా? మాకు అక్కర్లేదు. కానీ నా ఇంటికి నా ప్రేమకి నా కొడుకుని దూరం చేసి నా కడుపులో చిచ్చుబెట్టి నువ్వేం బాగుపడతావే? నీ అమ్మేం బాగుపడింది? ఒకానొక రోజు నా ఉసురు పోసుకొని ఏం పనులివే? నేనేం చేశానత్తా? ఏం చేశానంటే చెప్పు తెగిపోద్దే. నువ్వు చెప్పొద్దా మీ మామయ్యకే? తప్పు కదా మామయ్య. బావ అమ్మాయిని ప్రేమించానంటున్నాడు కదా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే బావ హ్యాపీగా ఉంటాడో? నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం బావ సుఖంగా ఉంటాడా? ఏ ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ లేనప్పుడు ఆ బంధం నీదే అత్తది ఏడిసినట్టే ఏడుసుద్ది. ప్రేమించిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అయిన పెళ్లిని నువ్వు మార్చలేవు. బావ ఎదిగాడు కదా, నీ సహాయం లేకుండానే నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడు కదా. ఇవాళ బావ దగ్గర అన్నీ ఉన్నాయి. అత్తకెందుకు దూరం చేశావు? నువ్వెందుకు బావని దూరం పెడుతున్నావు? ఎంత కాదన్నా బావ నీ కొడుకు కాదా? అమ్మాయి నీ కోడలు కాదా? నువ్వు తీసుకురావద్దా? తప్పు నీ వైపున ఉన్నప్పుడు, బావది కాదన్నప్పుడు, నువ్వే ఆ రోజున ఎక్కువ మాట్లాడినప్పుడు నువ్వే వెళ్ళి క్షమాపణ చెప్పి 100 మెట్లు దిగాలి. తప్పు ఎవరిదైతే వాళ్ళదేనని మీ మావయ్య చెప్తాడు కదే. నువ్వు అదే మెట్లు దిగమనమనే, మీ బావని క్షమాపణ అడగమనమనే, కోడల్ని వియ్యాల వాళ్ళని ఇంటికి ఆహ్వానించమని నువ్వు చెప్పాలా వద్దా? మా ఇంటి ఆడపిల్ల అనుకున్నాను నిన్ను. నిజంగానే వాడొక చెల్లివి అన్నాడు నిన్ను. అదే నీ అన్నే అయితే గనక ఇలాగే చేస్తావా? అవునులే, అన్నల గురించి వదినల గురించి పట్టించుకునే అలవాటే మీ అమ్మకు లేదు కదా. నీకు మాత్రం ఎలా వస్తాయిలేవే అలాంటి అలవాట్లు. ఒక్కటి చెప్తున్నాను, దేవుడు అనేవాడు ఉన్నాడు. నిత్యం పూజలు చేస్తాను నేను. మా ఉసురు ఇంకా ఎంతెంత మొయ్యాలని రాసుందోలే. నీ అమ్మ బతుకు అలా అయింది, నీ బతుకు ఎలా అవుద్దోలే అనే సుచిత్ర వెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. మేనత్త తను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడూ ఆవిడ అలా మాట్లాడింది లేదు. ఆవిడ ఒక్కసారే అలా మాట్లాడేసరికి కస్తూరి నిలువుగుడ్లేసుకొని అలా కూర్చుండిపోయిందే. నిజమే కదా, ఎంతైనా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలో. వాళ్ళు కాదనుకున్నంత మాత్రాన కాకుండా పోద్దా? తనే బయట నుంచి వచ్చింది, ఎప్పటికైనా తనే పరాయిది కదా. అయినా తనైనా మామయ్యతో చెప్పి ఉండాల్సిందేమో కదా. ఎందుకు అనవసరమైన శాపనార్థాలు పెట్టించుకొని అనవసరమైన
అనవసరమైనటువంటి మాటలు, ఇష్యూస్, గొడవలు ఎక్కడ అనే దాంతో కస్తూరి వెళ్ళి ధనుంజయ్ దగ్గర కూర్చొని, మావయ్య నీతో మాట్లాడాలంటే ఏంటమ్మా అన్నాడు. బావ దగ్గరికి వెళదాంగా మావయ్య, బావను కలుద్దాంగా, బావని వాళ్ళ భార్యని ఈ ఇంటికి తీసుకొద్దాంగా మావయ్య, ఎందుకమ్మా కొత్త కొత్త బంధుత్వాలు, కొత్త కొత్త చుట్టరికాలు అనేసరికి సుచిత్ర, ఏది కొత్త బంధుత్వం, ఏది కొత్త చుట్టరికం, నీకు 6 ఏళ్ళు పిల్లలు పుట్టలేదన్న లోపాన్ని నా మీదకు తోసేసి ప్రపంచం మొత్తంలో నువ్వు నన్ను గొడ్రాలనిపించావు. ఆ రోజున నేను నిన్ను ఏమీ అన్నది లేదు. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఏదో సాధించాలి అనే ఎన్ని నగలు తెచ్చాను నేను, ఎంత కట్న కానుకలు తీసుకొచ్చాను నేను. ఏ రోజు కూడా నీ అమ్మ, నీ నాన్న, నువ్వు, నీ చెల్లెలు కలిసి నన్ను హీనంగా చూస్తున్నా భరించి సహించానే తప్ప నీకు ఎదురు చెప్పి ఎరుగను నేను. నీ చెల్లెలు లేచిపోయిన తరువాత కూడా నువ్వు దిగుల్లో కూరుకుపోయి అన్నం నీళ్లు తాక్కుండా ఉంటే తోడు పస్తులున్నా, నీ అమ్మ బాబు మంచంలో ఉంటే సేవలు చేశా, వాళ్ళు పోతే పస్తులున్నాను. నీ చెల్లెలు చచ్చిందని నీ చెల్లెలు కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే పెంచి పెద్ద చేయటమా నేను చేసిన పాపం. నీ చెల్లెలు కూతుర్ని నువ్వు నాకు ఇచ్చే రోజు కన్నా కూతుర్లా పెంచు. నువ్వు పరాయి కులస్తుడు మతస్థుడికి పుట్టిన దానిలాగా లేచిపోయిన నా చెల్లెలికి కూతురు అన్నట్టుగా పెంచొద్దన్నావు. మరి కూతుర్లా పెంచిన ఇది నా కొడుక్కి ఏమవుద్ది? అయినా నా కొడుకు మనసులో దీని మీద ప్రేమ ఉందా? ఏ రోజైనా నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పి పెంచుకొచ్చావా? మీ ఇద్దరికే పెద్దయ్యాక నేను పెళ్లి చేయబోతున్నాను, మీ ఇద్దరే కాబోయే భార్యాభర్తలనే, ఇది నువ్వు అనేసుకుంటే సరిపోయిందా? వాడికో మనసు ఉంటుంది, వాడు మనిషే. చిన్నప్పుడు ఇది తప్పులు చేయటం, వాడి మీద తోసేయటం, నువ్వు కారణం లేకుండా వాడిని బెల్టులతో కొట్టడం, వాడికి వాతలు పెట్టడం, వాడిని పనిష్మెంట్లు ఇచ్చి గోడ కుర్చీ లేంచడం, వాడికి అన్నం పెట్టకుండా గదిలో వేసి వాడిని నువ్వు బంధించి ఉంచటం, దాంతో నా చిన్నారి దేవు మనసు మీద నువ్వు చేసిన పనులు బలంగా నాటుకుపోయి వాడు కోపం అనే ముసుగులో బ్రతుకుతూ వచ్చాడు. వాడి ముందు నువ్వు మాట్లాడలేనంత, వాడి ముందు నువ్వు నోరెత్తలేనంత వాడి కోపంతో నిన్ను తొక్కేసుకుంటూ వచ్చే చివరికి అమ్మనైనా నాతో కూడా వాడు ప్రేమతో ఉండకుండా కన్న కొడుక్కి తండ్రి ప్రేమ పంచాల్సిన నువ్వు అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టి వాళ్ళకి ప్రేమ పంచే దాంట్లో కొడుకుని దూరం చేసుకున్నావా, దగ్గర చేసుకున్నావా? వాడికి నచ్చిన చదువు వాడు చదువుకున్నాడు, వాడికి నువ్వు ₹1 ఇచ్చింది లేదు. వాడు ఇష్టపడ్డ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? నువ్వు నీ చెల్లెలు ఎవరిని పడితే వాడిని చేసుకుంటే అలా వాడికి పుట్టిన దాన్ని కూడా తెచ్చి కులం మతం మార్పిళ్ళు చేసి నువ్వు ఇంట్లో పెట్టి పెంచొచ్చు. నా కొడుకు మాత్రం వేరే కులం అమ్మాయిని చేసుకుంటే తప్పొచ్చిందా? ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు? నువ్వు బొడ్డుకోసి పేరు పెట్టావా? వాళ్ళ అమ్మా నాన్నల గురించి నీకేం తెలుసు? డబ్బులంటావు, కట్నాలంటావు, కానుకలంటావు, స్టేటస్లు అంటావు. మరి నీ మేనగోళ్ళకి ఏముందని నా కొడుక్కిచ్చి చెయ్యాలనుకున్నావు? మరి ఇది మనం ఒకటే కులమా? ఇది మనం ఒకటే మతమా? మరి లేచిపోయిన దాని కూతురుగా మరిదే నీ చెల్లెలని కవర్ చేసుకొచ్చేసావా? అక్కడ అందరమ్మా నాన్నలకి పరువు లేదు, మన ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం ఎంత పెద్ద పెద్ద పనులు చేసినా మనం కడుపులో పెట్టుకొని దాచేసుకుంటాం అనే విధంగా ఉంటుంది నీ పద్ధతి. నా కొడుక్కి నేను ఎందుకు దూరం అవ్వాలయ్యా? అసలు నువ్వెవడివి నా జీవితాన్ని ఇలా ఉండాలని నిర్ణయించటానికి? నా బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 ఏళ్ళయిందే. ఇది నాకు శ్మశానంలా కనపడుతుందే, నువ్వు కాటికాపర్లాగా కనపడుతున్నావు, ఇది పీక్కు తినే పిశాచిలాగా కనపడుతుందే. నాకు నా బిడ్డ కావాలి. నేను వాడిని 9 మాసాలు మోసి నొప్పులు పడి కని వాడికి నా చనుబాలిచ్చి లాల పోసి నీళ్లు పోసి పెంచుకున్న దాన్ని. నా బిడ్డను నాకు దూరం చేసే హక్కు నీకెవరిచ్చారు అసలు? నీ అమ్మ బాబులు సచ్చిందాకా నువ్వు వాళ్ళకి దూరం అయ్యావా? నీ చెల్లెలు చీయన్నా తూ అన్నా ఆ రోజు అంతమంది పెద్ద మనుషుల్లో నువ్వు నా చెల్లెలికి నేను ది గ్రేట్ లైఫ్ ఇద్దామనుకున్నాను. ఆ లైఫ్ని నా చెల్లెలు డిజర్వ్ చేసుకోకుండా ఎవడో బడ్డీ కొట్లో పనిచేసే ఒక అనామకుడితో వెళ్ళిపోయిందని నువ్వు బాధపడి సగమాస్తి పెట్టుకున్నావే కానీ నీ చెల్లెల్ని నువ్వు తప్పని తప్పుడుదని అన్నావా? నా కొడుకు ఏం తప్పు చేశాడో? వాడు నీతిగా నిజాయితీగా అమ్మాయిని ప్రేమించాడు. వాడేమీ కాలు జారలేదే, కడుపులు చేయలేదే, వాడేమీ నేలబారు పనులు చేయలేదే. పెళ్లి చేసుకున్నాడు, కాపురం పెట్టుకున్నాడు. నీ దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా ఇది వాడంటే అనేది నీ మొహం మీద కొట్టినట్టు ఈరోజు ఆస్తి
స్థాయికి ఎదిగాడో రేపొద్దున నువ్వు పోతే ఇది దీని మొగుడు వచ్చి నీకు తలకొరువులు పెడతారనుకుంటున్నావా? దీని దగ్గర ఉందామనుకుంటున్నావా? పరువు 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 అనే అన్నిసార్లు ఏడ్చే నీ గురించి సమాజం ఏం చెప్పుకుంటుందో తెలుసా? కొడుకుని గెంటేసి చెల్లెలు కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నాడు. చెల్లెలు కూతురే ఎక్కువ, కొడుకే తక్కువ అనుకున్నాడంటే అసలు ఆ కొడుకు వీడికే పుట్టాడా అనుకుంటున్నారు. మరి నువ్వు నేను కలిస్తేనేగా వాడు పుట్టింది కాదా? ఎవరినైనా పంపించావా ఏంటయ్యా గదిలోకే? లేకపోతే ఎవడి స్పర్న్ అయినా నాకు ఎక్కించి పుట్టించావా వాడిని? కొడితే చెంప పగులుద్దే అన్నాడు ధనుంజయ్. మరి అలాంటప్పుడు అంత నిర్దయ ఎందుకు నీకు? అంత నిష్కర్షగా ఎందుకుంటావు నువ్వు? దీనికి నేను 10 కోట్లు పెట్టి పెళ్లి చేస్తానన్నావు, దేవు కాదన్నాడా? నేను కాదన్నానా? ఇంటి ఆడపిల్లగా సకల లాంఛనాలతో పెళ్లి చేసి ఫారెన్ సంబంధం చేసి పంపించు. అమ్మా నాన్న లేని అనాథ అయినా పెద్ద స్కూళ్ళల్లో వేసావు, కాలేజీల్లో వేసావు, బట్టలు కొన్నావు, నగలు కొన్నావు, దానికి కారు కొన్నావు, బండి కొన్నావు, దానికి ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలనుకున్నావు. నేనే రోజైనా ఏదైనా నువ్వెందుకు చేస్తున్నావని ప్రశ్నించానా? నా కొడుకు విషయంలో నువ్వెందుకు అన్యాయం చేసి వాడిని నాకు దూరం చేసి నాకు కడుపు కోత పెట్టడం ఏంటి? రేపొద్దున నువ్వు పోయినా నేను పోయినా వాడు తలకొరివి పెట్టాలి. వాడి భార్య మన కోడలు అవుతుంది. నువ్వు అన్నంత మాత్రాన వాడు ఆ పిల్లని వదిలేస్తాడా? మన్నట్టింట్లో మన కోడలు మహాలక్ష్మిలాగా తిరగాలి. ఆ పిల్లా పాపల్ని కనాలి. మనవాళ్ళు మనవరాళ్ళని ఎత్తుకోవా? నీ బతుకంతా ఇలాగే ఉంటావా? ఊళ్ళో వాళ్ళకి ఊడిగాలు చేస్తూ ఊళ్ళో వాళ్ళకి నువ్వు ఎదురెదురు సేవలు చేసుకుంటూ ఏం బతుకయ్యా నీదే? నీ గురించి నువ్వు అనుకుంటే సరిపోయిందా అని ఆవిడ అంటూ ఉండగానే సుచిత్ర పుట్టింటి వాళ్ళు వచ్చే అసలు మేము నీకిచ్చి పెళ్లి చేసి తప్పు చేసాం మా పిల్లనే. ఈరోజు మా మనవడి విషయంలో కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు. ఏంటల్లుడు ఇదంతా? ఒక నిజం చెప్పాలంటే నీతి అనేది ఉందా నీ ఫ్యామిలీకి? వాడు ఏం తప్పు చేశాడని వాడిని దూరం పెట్టి మా పిల్లని నువ్వు కడుపు కోతకు గురి చేసి చిత్రవద చేస్తున్నావు. అసలు అనామకురాలైన దీన్ని తీసుకొచ్చి పెట్టిన నా కూతురు ఆదరించటమా తప్పు? పెంచటమా తప్పు? పెద్ద చేయటమా తప్పు? పెళ్లి చేసి పంపించు 10 కోట్లు ఖర్చు పెట్టైనా అనటమా తప్పు? అలాంటిదే పిల్లాన్ని దూరం చేసుకోవటం ఏంటి? రేపొద్దున నువ్వు వెళ్ళేటప్పుడు నీ మీదేసుకొని పోతావా? ఇదంతా దేనికి ఉపయోగం? నువ్వు సంపాదించి కోట్లకి తీరిపోయావు, లంచాల మీద లంచాలు తీసుకున్నావు, పెద్దలిచ్చిన ఆస్తి బోలెడంత ఉందే. రేపొద్దున ఎవడికి పెడతావు వారసుడుగా? వాడి కాకపోతే రేపొద్దున నువ్వు పోయినప్పుడు అనాథ శవంలా మిగిలిపోతే ఎవడు పెడతాడు నీకు తలకొరివి? నీ ఆత్మకి శాంతి ఉంటుందా? పితృదేవతలు ప్రశాంతిస్తారా? నీ కొడుకు రావాలా? వాడి పిల్లలు రావాలా? ఇది దీని మొగుడు దీని పిల్లలు రావాలా? సగం అమ్మకు ఒక్కొలం సగం నాన్నకు ఒక్కొలం పుట్టింది దీన్నేమో నువ్వు నెత్తిన పెట్టుకుంటావు. నీ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ కోడలనేమో వేరే కులమని నువ్వు ఏ వంకాలేనమ్మో డొంక పట్టుకొని ఎత్తికిందని నువ్వు కావాలని అదొకటి ఎత్తి చూపించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది చాలా తప్పు. ఏమీ పర్వాలేదు, మా అమ్మాయి స్త్రీధనం కూడా నీకున్న ఆస్తి కన్నా డబల్ రేటుకి పెరిగిపోయిందే. మా పిల్లకి మేము పెట్టుకున్న నగల వాల్యూ ఎంతో తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు. దాదాపు ఇప్పుడు మా సుచిత్రకి మేము పెట్టిన నగలే తీసుకెళ్ళినా కూడా ఒక మనిషి 10 తరాల పాటు కూర్చొని తినేన్ని నగలు పెట్టుకున్నాం మా పిల్లకి మేము. ఈ వయసులో నీకు విడాకులు రాసి ఉంటే మేమేం చేస్తామో? పదమ్మా మనం వెళదాం పిల్లాడి దగ్గరికి అనేసరికి సుచిత్ర లేచి వెళ్ళబోతుంటే ఆగు అన్న తర్వాత, ఎందుకు మామయ్య నువ్వు కూడా పెద్దది చేస్తున్న విషయాన్నే ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా బావ నన్ను ప్రేమించలేదనేది నిజమే కదా? నువ్వు చెప్పావనే బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బావ అవతలమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్ళు గడిచిపోయింది. బావే వాళ్ళ మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. రేపో మాపో పిల్లలు పుడతారు. నా వల్ల ఎందుకు మావయ్య మీరు దూరం అయిపోవటం నాకు అర్థం కాలేదు. నువ్వు మాత్రం బాధపడట్లేదంటావా అనేసరికి ధనుంజయ్ బ్యామని నోరు తెరిచి అప్పుడు ఆవురు అనుకుంటూ పక్కనే ఉన్న మామగారిని పట్టుకొని ఏడ్చేశాడు. ఏం పుట్టింది అంటే, వాడిని గుండెల మీద వేసుకొని పెంచుకున్నాను, ఒక్కగానొక్క కొడుకు, నన్ను తక్కువ చేసి మాట్లాడెళ్ళేపాటికి తట్టుకోలేకపోయాను. పెళ్ళైన తర్వాత అమ్మాయిని తీసుకొని నా గుమ్మంలోకి రాకూడదా? ఈ ఇల్లు నాది అని వాడు అనకూడదా? ఈ ఇంట్లోనే వాడు కాపురం పెట్టుకోకూడదా? ఎవరికి ఈ ఆస్తి మొత్తం వాడికి కాదా? దీనికి తల్లి తండ్రి లేని దిక్కులేందిలే, అనాథని చారతీసి పెంచాను. నా చెల్లెలు కూతురు నా రక్తం అని చేసుకుందాం అనుకున్నాను. వాడికి ఇష్టం లేదు, సరే వేరే అమ్మాయిని చేసుకున్నాడు. వచ్చి అమ్మా నాన్నలతో ఉండొద్దా? అలా వేరే ఉంటాడా? నువ్వు అన్న మాటలు పద్ధతి గల తండ్రి మాట్లాడే మాటలు, సంస్కారవంతుడైన తండ్రి మాట్లాడే మాటలని ఎవరైనా అంటారా అల్లుడు అని అడిగారు వాళ్ళు. సరేలేండి, మనుషులు అన్నాక తప్పులు చేయరా? ఏదో చిన్నపిల్లాన్ని తెలిసి తెలియని వయసులో చేసే తప్పులు మీ
మీకన్నా నేను చిన్నోడ్నే కదా, మీరు క్షమించాలి నన్ను అన్న తర్వాత పద వెళ్ళి వాడిని వాడి భార్యని చూసి మన ఇంటికి రమ్మనమని నేనే క్షమాపణ అడిగి తీసుకొస్తాలే అన్న తర్వాత ఇక నేను వస్తాను మావయ్య, నేను కూడా సారీ చెప్పాలిగా అంది కస్తూరి. సర్లే అని సుచిత్ర వాళ్ళ అమ్మ నాన్నని మీరు ఇక్కడే ఉండండి అమ్మా అంటే, భలే పనేనే, పిల్ల కోసం గృహప్రవేశానికి హారతికి అన్ని ఏర్పాట్లు చెయ్యొద్దేమే, నా మనవడికి నేనుండిని అంటే ఇవి చాలా ఇష్టం, అవి చాలా ఇష్టం, బిడ్డను చూడక ఎంతకాలం అయిందో, అవన్నీ చూసుకుంటాంలే కానీ మీరు వెళ్ళొచ్చేయండి అమ్మా అన్నారు సుచిత్ర తల్లిదండ్రులు. అలాగేనని సుచిత్ర ధనుంజయని తీసుకొని కస్తూరిని తీసుకొని పెద్ద వెండి పళ్ళెంలో కొడుక్కి కోడలికి బట్టలు తీసుకొని, కోడల కోసమని ఖరీదైన డైమండ్ నెక్లెస్ తీసుకొని పసుపు కుంకాలు పువ్వులు అన్నీ తీసుకొని కారులో వీళ్ళు బయలుదేరారు. కరెక్ట్గా వీళ్ళు బయలుదేరటానికి ఒక్కరోజు ముందు రోజున దేవ్కి బిజినెస్ ట్రిప్ పడిందే, తీసుకొని వెళదాం అనుకున్నాడు. వేదని రమ్మనమన్నాడు. అయితే నాకు ఒంట్లో బాగాలేదు, ఏంటో కాస్త నలతగా ఉంది, ఇప్పుడంత జర్నీ చేయలేను, ఏంటో ఒకటే మైకంగా ఉంది దేవ్ అంటే, పోనీ నేను డ్రాప్ అయిపోతానని దేవ్ అవతల వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడితే, నో దేవ్, నువ్వు రాకపోతే అది నీలా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఈ కాంట్రాక్ట్ వస్తే కొన్ని కోట్ల లాభం వస్తుంది, ఇది మిస్ చేసుకోకూడదు అంటే, నా కోసం నువ్వు వెళ్లకుండా ఉండొద్దురా ప్లీజ్, పని వాళ్ళు ఉన్నారు కదా, నేను మేనేజ్ చేసుకుంటాను, పోనీ అమ్మా నాన్నకు ఫోన్ చేసి చెప్తానురా అని మామగారికి అత్తగారికి ఫోన్ చేస్తే, పోనీ మేము రామా అమ్మ, పోనీ మన ఇంటికి వచ్చే అన్నాడు విష్ణుమూర్తి. అంటే, లేదు నాన్న, నేను ఇక్కడే ఉంటాను, పర్లేదు, నాకు ఇక్కడ కొన్ని చేయించుకోవాల్సిన పనులున్నాయి. ఏం పనులే అన్నాడు దేవ్. ఏం లేదు, నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి ఈ పూజ చేసుకుందామని అనిపిస్తోంది, ఆ పూజ అయిపోతే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంది వేద. ఏంటి ఆ గుడ్ న్యూస్ అన్నాడు. పూజ అయ్యాక చెప్తానన్నానుగా అంది వేద. అన్న తర్వాత సరేనని నవ్వుకుంటూ భార్యను ముద్దు పెట్టుకొని వెళ్ళలేక వెళుతున్నా, పని అయిపోయిన వెంటనే బయలుదేరి వస్తాను, అందుకే నేను ఫ్లైట్ వే కానీ రైల్వే కానీ నేను తీసుకోలేదు, నేను నా కారులోనే వెళుతున్నాను అని చెప్పాడు దేవ్. అలాగేనని దేవ్ వెళుతుంటే, దేవ్ అందే. అంటే ఏమిట్రా అన్నాడు. కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ రా అంది. దేనికి అంటే, వచ్చాక చెప్తాలే అని చెప్పింది. ఐ లవ్ యూ రా అన్న తర్వాత, అబ్బో మా ఆవిడకి ఏంటి ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద అన్న తర్వాత, మీ ఆవిడకి ఎప్పుడు నువ్వంటే ప్రేమ నమ్మకం అన్నీ ఉన్నాయిలే కానీ జాగ్రత్తగా వెళ్ళు, ఫాస్ట్గా డ్రైవ్ చేయకు, నీకోసం స్నాక్స్ పెట్టాను తిను, నీకు అక్కడ ఫుడ్లు పడవని ఫుడ్ ప్యాక్ చేయించి పెట్టాను, నువ్వు అదే ఫుడ్ తినాలి, అర్థమైందా అని చెప్పి, ఈ బట్టలు వేసుకో, స్వెటర్ వేసుకో, ఇయర్ మఫ్స్ పెట్టుకో, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అంటే, నేను ఉండేది ఎంతరా, ఒక్కరోజు, రేపు సాయంత్రానికల్లా నీ కళ్ళ ముందు ఉంటాను నేను అన్నాడు దేవ్. అలాగేలే జాగ్రత్త అని దేవుడి దగ్గర విభూతి పెట్టి బొట్టు పెట్టి, దేవుడి రక్ష ఉంటే దేవు చేతికి కట్టి జాగ్రత్తగా వెళ్ళిరా, ఆల్ ద బెస్ట్, ఈ కాంట్రాక్ట్ నీకే వస్తుంది చూడు అని ఎదురొచ్చిందే. నవ్వుకుంటూ దేవ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నెక్స్ట్ డే వీళ్ళు సుచిత్ర ధనుంజయ్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ ముందు రోజున కూడా దేవ్తో వేద ఫోన్లో మాట్లాడిందే. నైట్ ఇక గుడ్ నైట్ అని పడుకునేంత వరకు ఫోన్ మాట్లాడిన తర్వాత పడుకుందే. మార్నింగ్ నుంచి దేవ్ ఫోన్ ట్రై చేస్తున్నాడు, వేద ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎంత ట్రై చేస్తున్నా ఫోన్ పనిచేయట్లేదు. ఇంట్లో ల్యాండ్లైన్కి చేశాడు. మేడం బయటికి వెళ్ళారు సార్ అని చెప్పారు. సరే ఏదైనా పని మీద వెళ్ళిందేమోలే అనుకొని మామగారు వాళ్ళకి ఫోన్ చేశాడు. రాలేదు బాబు, ఏదైనా షాపింగ్కి ఏమైనా వెళ్ళిందేమో నాన్న, అక్కడేమన్నా ఇది ఛార్జింగ్ పెట్టుకోవటం మర్చిపోద్దిగా, పెట్టుకోలేదేమోనయ్యా అన్నారు వాళ్ళు. అన్న తర్వాత సరేలేండి అంకుల్ అంటే, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, నేను బయలుదేరుతున్నానని చెప్దామని అన్న తర్వాత, అలాగేలే వచ్చాయి బాబు అన్నారు వాళ్ళు. అంటే, ఈలోపు మీరు ఫోన్ ట్రై చేయండి అంకుల్, ఒకవేళ మీకు రీచ్ అయితే కనుక నాకు ఫోన్ చేయించరా అన్న తర్వాత, అలాగే లేయ్యా అన్నారు వాళ్ళు. ఈలోపు సుచిత్ర ధనుంజయ్ అక్కడికి వెళితే, ఎవరు అని సెక్యూరిటీ వాడు ఆపేస్తే, వాడి బాబుని నేను అన్నాడు ధనుంజయ్. అదే ఈ మాటలే మానేయాలే బాబు, లోపలున్న దేవ్ మా కొడుకు, వేద
మా కొడుకు కోడల్ని కలుద్దామని మేము వచ్చాము అంటే, సార్ లేరుమ్మా, సారు నిన్ననే ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి సార్ వేరే ఊరు అవుటింగ్ వెళ్ళారు, మేడం కూడా బయటికి వెళ్ళారమ్మా, ఎవరూ లేరు అంటే, పర్వాలేదులే లోపల కూర్చుంటాం, బయటికేగా వెళ్ళింది వస్తుందిగా అంటే, అలాగేనమ్మా అని చెప్పి డోర్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ. ఆ తర్వాత వీళ్ళింకా లోపల గడపలో కాలు కూడా పెట్టలా. ఈలోపు వెనకమాల ఒకదాని తర్వాత ఒకటి పోలీస్ వ్యాన్లు జీబులు వచ్చి ఆగితే పోలీసులు కిందకి దిగిన తర్వాత, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ దేవ్ అంటే ఎవరు? మా అబ్బాయేనండి, ఏమైంది అని అడిగితే, ఈ నెంబర్ కారు దేవ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆ కారు మీదేనా? అయితే అయ్యుండొచ్చేమో ఏ అనేపాటికి, ఆ కారు ఇలా అడవిలో ఇలా యాక్సిడెంట్ అయ్యి ఒక చోట పడుందండి, పడుంటే అక్కడ కొన్ని రకాల బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, మనుషులు ఎవరు కనిపించట్లేదు, ఇలా మాకు కొంత హెయిర్ అది దొరికింది, బ్లడ్ శాంపిల్స్ అవి దొరికినాయి అనేపాటికి సుచిత్ర కూర్చుండిపోయింది. ధనుంజయ్కి కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి. పిల్లాడికి ఏమైనా అయిందా ఏంటయ్యా, ట్రిప్పుకి వెళ్ళాడని అంటున్నారు అనేపాటికి, నువ్వు కంగారు పడబాకు, నన్ను కంగారు పెట్టబాకు, నాకు దడగా ఉంది, ఆగవే నువ్వు అనేపాటికి ఒకసారి దేవ్ ఫోన్ నెంబరు ఇది అండి అనే ధనుంజయ్ ఫోన్ నెంబర్ ఇచ్చేపాటికి పోలీసులు ఫోన్ మీద ఫోన్ కొడితే దేవ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో ఎవరు అన్న తర్వాత, మేము పలానా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామంటే, దేవ్ స్పీకింగ్ అన్న తర్వాత, ఏంటి విషయం అని అడిగాడు. అడిగితే, సార్ ఈ కార్ మీదేనా? అవును, కార్ నాదే, మీరెక్కడున్నారు? నేను బిజినెస్ పని మీద ఈ ఊరికి వచ్చాను, ఇప్పుడే రిటర్న్ అవుతున్నాను అని చెప్తే, అయితే ఈ నెంబర్తో ఉన్న ఈ కారు నాదే, ఇంటి దగ్గరే ఉంటుంది, నా వైఫ్ ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు ఆ కారు డ్రైవ్ చేసుకొని వెళ్తుంది. అయితే సార్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి అన్నాడు దేవ్. అంటే, మీ వైఫ్ ఎక్కడికి వెళ్ళారో ఏమో, తను మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నేను ఇక మా అత్తయ్య మామయ్య గారులకు ఫోన్ చేస్తే బయట షాపింగ్కి వెళ్ళిందేమో అన్నారు. రే సెక్యూరిటీ ఇట్రా అన్న తర్వాత, మేడం ఎక్కడికి వెళ్ళారు అంటే, మేడం గారు బయటికి వెళ్ళారు సార్ కారులో, ఎక్కడికని మేము అడగం కదండి అన్న తర్వాత, సారీ మిస్టర్ దేవ్, దేనికి అన్న తర్వాత, మీ వైఫ్ ఫారెస్ట్ ఏరియా వైపు ఎందుకు వెళ్ళారో తెలీదు, అక్కడ మీ ఆవిడ కారు దొరికింది, కారుకి యాక్సిడెంట్ అయ్యి ఉంది, ఆ తర్వాత అక్కడి నుండి కొంత దూరంలో ఆకుల మీద అదంతా బ్లడ్ పడి ఉంది, ఆ తర్వాత ఆవిడ హెయిర్ అది కూడా అక్కడ పడేసి ఉంది, మేబీ మరి ఆవిడ్ని వాట్ అన్నాడు. అంటే అది యానిమల్ జోను, దట్టు బాగా వైల్డ్ యానిమల్స్ ఉండే జోను, అసలు ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళారు, కెమెరా కూడా పడేసి ఉంది అక్కడే, మరి ఆవిడకి ఏదైనా ఫొటోస్ అంటే ఇష్టమా, ఫొటోస్ తీయడానికని వెళ్ళారా, అర్లీ మార్నింగ్ బర్డ్స్ అవి ఉంటాయని, అసలు ఏం జరిగిందో మాకేం అర్థం కావట్లేదు దేవ్ అంటే, నేను ఇప్పుడే వస్తున్నాను, ఒక గంటలో మీ ముందు ఉంటాను అని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ దేవ్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ధనుంజయ్ ఏమైంది ఆఫీసర్ గారు అని అడిగితే, సారీ సార్, ఆ కారులో ఉంది మీ కోడలంట, మీ కొడుకు కాదంట, మీ కొడుకు చెప్తున్నారు అనేపాటికి, దేవుడా అనే సుచిత్ర కూర్చుండిపోయింది. ఈలోపు దేవ్ విష్ణుమూర్తికి నిర్మల వాళ్ళకి ఫోన్ చేస్తే, నిర్మల్ని తీసుకుని విష్ణుమూర్తి అక్కడికి వచ్చి అక్కడే నిలబడిపోతే, ఇక దేవ్ రానే వచ్చాడు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ. యాక్సిడెంట్ అయిందని పోలీసులు చెప్తున్న చోటుకి వెళితే కారు ఎదర భాగం కాస్త క్రష్ అయి కనిపించింది. ఆ తర్వాత అక్కడ లోపల చూస్తే స్విచ్ ఆఫ్ చేసి పడేసున్న వేద ఫోను అందులో పడేసి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు కొంచెం దూరం వెళితే అక్కడ వేద తాళి గొలుసు, బ్లాక్ బీడ్స్, అలాగే అక్కడి నుంచి వేదవి బ్లడ్ డ్రాప్స్ లాగా పడున్నాయి. అక్కడి నుంచి తన చున్నీ అవన్నీ పడేసి ఉండేపాటికి దేవ్ పెద్దగా ఆ మధ్యలో ఉన్న ఫారెస్ట్ దిక్కులు పిక్కటిల్లేలాగా మోకాళ్ళ మీద కూర్చుని వేదా అని పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయి మోకాళ్ళ మీద కూర్చుండిపోయే పెద్దగా ఏడుపు, అసలు దత్తరిల్లిపోతుందేమో భూమి ఆకాశాలు అన్నట్టుగా ఏడ్చేశాడు ఒక్కసారిగా. పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఈలోపు విష్ణుమూర్తి మనిషి కుప్పకూలిపోయి అక్కడ కూర్చుండిపోతే నిర్మల, సువర్ణ అమ్మ, వేద, అక్క అనుకుంటూ వాళ్ళక్కడ అలా నిలబడిపోయారు.
వెళ్ళిపోయారు. నువ్వే చంపావు, నా వేదని ఏం చేసావురా నువ్వని ధనుంజయ్ మీద చేయి చేసుకొని ధనుంజయ్ని కొడుతుంటే పోలీసులు వచ్చి ధనుంజయ్ని దేవ్ని లాగేశారు. నువ్వే ఏమైనా చేసావా పిల్లని అని అడిగింది సుచిత్ర. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నేను వాగానన్న మాటే కానీ దీన్నిచ్చి వాడికి పెళ్లి చేద్దాం అనుకున్నానన్న మాటే కానీ సార్ పోలీస్ గారు నా బతుక్కు అంత లేదండి. ప్రమాణపూర్తిగా ఆ అమ్మాయి గురించి నేను ఒక్కనాడు తప్పుగా అనుకుంది లేదు. మనుషుల్ని చంపేంత దుష్టుణ్ణి నేను కాదండి. అంత పగ నేను పట్టలేదు నాన్న, నా మాట నువ్వు నమ్మరా అంటే నీ చెల్లెలు కూతురికి ఇచ్చి నన్ను చేయటం కోసం నా వేదన నువ్వే ఏదో చేసుంటావు ఇన్స్పెక్టర్, నాకు వీడి మీదే డౌట్ అని దేవ్ చెప్పేపాటికి మీరే చేశారా అని అడిగాడు విష్ణుమూర్తి. ప్రమాణ పూర్తిగా నాకున్న ఒక్కగానొక్క బిడ్డ మీద ప్రమాణం చేసి నా భార్య, అయ్యో నా దేవుడి మీద ప్రమాణం చేసి నా మీద ఒట్టేసి చెప్తున్నాను బావగారు, నేను అమ్మాయిని నిజంగా కంటితో కూడా ఇప్పటిదాకా చూసి ఎరగనండి. కోడల్ని చంపి కొడుక్కి శిక్ష వేసే తండ్రిని కాదండి నేను అని ధనుంజయ్ అలా కూర్చుండిపోతే పోలీసులు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళందరి ఫోన్లు వీళ్ళందరి గురించి పర్సనల్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేయటం ఒకవైపు నుంచి మొదలు పెడితే సుచిత్ర చాలా మంచి ఇల్లాలని, దేవుడు ఆ తర్వాత ఇల్లు పిల్లాడు మొగుడు తప్ప మరో ప్రపంచం తెలియని మనిషి అని ఆవిడ క్లియర్ చిట్ వచ్చిందే. ధనుంజయ్ చేశాడు అనుకుంటున్నారు వీళ్ళందరూ, కానీ ధనుంజయ్కి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, వేద వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ ఇంట్లో ఉండే కస్తూరికి అసలు దేంతో సంబంధమే లేదని పోలీసుల వెరిఫికేషన్లో తేలిందే. దేవ్ గురించి పర్సనల్ ఎంక్వైరీ చేశారు. దేవే ఒకవేళ వేదని ఏమైనా చేశాడు ఏమో, కాలేజీలో ఇలా ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేసిన తర్వాత వేద ఇలా అంది అన్న తర్వాత వేదని మళ్ళీ తనే ఇలా పెళ్లి చేసుకున్నాడు ఇంట్లో నుంచి వచ్చి అంటే మోజు తీరిపోయాక వదిలించుకుందామని ఇలా ఏమన్నా చేశాడేమోనని ఆ వైపు నుంచి వెరిఫికేషన్ చేసుకొస్తే దేవ్ చాలా మంచోడని, వేదని నా భార్యే నా ప్రాణమని, తన వాళ్ళనైనా వదిలేసుకున్నాడు తప్ప భార్యని మాత్రం ప్రాణం ఒక ఎత్తుగా చూసుకున్న భర్తనే, ఆమె జీవితాన్ని ఆనందంగా చూసుకోవటం కోసమే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి భార్యతో టైం స్పెండ్ చేయటం తప్ప మరో ప్రపంచమే లేదని, అతని జీవితంలో వేద తప్ప ఏ అమ్మాయి లేదని, చెడు అలవాట్లు కూడా లేవని క్లీన్ చిట్ వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఇక దేవ్ దగ్గరికి వచ్చి ఈ కేసుని మేము ఇంకా ముందుకు ఏమని తీసుకెళ్ళమంటారు దేవ్, బ్లడ్ శాంపిల్స్ ఆల్రెడీ DNA కూడా చేయించాం, అవి మీ వైఫ్ వేదవేనని తేలాయే. బాడీ కోసం చాలా వెతికాం, రెస్క్యూ టీములను కూడా దింపాం, కానీ ఎక్కడ బాడీ ఆనవాళ్ళు లేవో. మేబీ ఆవిడ చాలా మంచివారని మా వెరిఫికేషన్లో కూడా తేలిందే. ఆవిడ ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్ళారేమో. ఈ మధ్య బర్డ్స్, యానిమల్స్ ఫొటోస్, ఇలా ఫోటోగ్రఫీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. మనకి కెమెరా కూడా దొరికింది కదా, ఆ కెమెరాలో కొన్ని వైల్డ్ యానిమల్స్, బర్డ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అనుకోకుండా ఏదైనా జంతువు ఆవిడ మీద దాడి చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఆవిడ పెనుగులాడినప్పుడు ఆ బ్లడ్ డ్రాప్స్ పడి ఉండొచ్చు, ఆ చైను అవి తెగ అక్కడ పడిపోయి ఉండొచ్చు, ఆ చున్నీ అది మనం వెళ్ళినప్పుడు మనకు అలాగే దొరుకుండొచ్చు. మేబీ బాడీని అవి తీసుకెళ్ళి తినేసి ప్లీజ్ అన్నాడు దేవ్. తను లేరన్నది మాత్రం ఒప్పుకోవాలి, సైన్ చేయండి దేవ్ అంటే నేను ప్రాణం పోయినా నా భార్య లేదంటే నేను ఒప్పుకోను ఇన్స్పెక్టర్ అన్న తర్వాత ఈ విషయంలో అయితే మీ అత్తగారి ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఎలాంటి సంబంధం లేదో, మా వెరిఫికేషన్లో అయితే మాకు తేలిన విషయం అదే, ప్లీజ్ సైన్ చేయండి అని సంతకం పెట్టించుకొని వాళ్ళు ఇదిగోండి మీ వైఫ్ థింగ్స్ అని ఇచ్చేసి కార్ తీసుకొచ్చి బయట పెట్టామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవ్ పరిగెత్తుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళలాగా వేద 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 అని అరుచుకుంటూ ఒకవైపున ఆ కార్ అంతా స్టీరింగ్ అంతా ముద్దు పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావురా, నువ్వు చచ్చిపోయావు అంటున్నారు, యానిమల్స్ తినేసినాయి అంటున్నారు, సెక్యూరిటీని పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు, మేడం ఎక్కడికి వెళ్ళారో చూసుకోవటానికి కాదా, అడగటానికి కాదా, ఎంతమంది పనోళ్ళు ఉన్నారు, ఏమై చచ్చారని. అమ్మగారు బయటకు అప్పుడప్పుడు వెళ్తారు కదా సార్, గుడికి వెళ్తూ ఉంటారు, షాపింగ్కి వెళ్తూ ఉంటారు, ప్రతిసారి మేము ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడగం కదా సార్ అనే పాటికి వేద ఫోన్ తీసుకొని చూశాడు. ఆ ఫోన్లో
ఎవరి దగ్గర నుంచి వచ్చిన ఏ ఫోన్ కాల్స్ లేవో. లాస్ట్ ఫోన్ కాలు తనతో మాట్లాడింది మాత్రమే కాల్ రికార్డ్ ఆన్ చేసి విన్నాడు. ఐ లవ్ యూ రా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఆ గుడ్ న్యూస్ నీకు చెప్పడం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని రూమ్లోకి వెళ్ళాడు. రూమ్ అంతా పిచ్చోళ్ళ వెతికాడు. అందులో వేదది ప్రెగ్నెన్సీ స్ట్రిప్ దొరికింది. అందులో పాజిటివ్ వచ్చి దానికి రిబ్బన్ కట్టి ఉండి ఇక అక్కడే దేవ్ కోసం అని చెప్పి ఒక లెటర్ కూడా చాలా అందంగా రాసి పెట్టుకుంది. నువ్వు వచ్చేసరికి నేను నిన్ను సర్ప్రైజ్ చేస్తాను చూడు అని చెప్పే. అలాంటిది ఏమైపోయింది నా భార్య, ఏమైపోయింది నా భార్య అని వెతుక్కుంటూ అక్కడ ఒక హస్బెండ్ వైఫ్ పాపయ్యి చిన్న చిన్న బొమ్మలు కూడా కొని గిఫ్ట్ ర్యాప్ చేయించి పెట్టి ఉన్నాయి. నా వేద అసలు బయటికి ఎందుకు వెళ్ళింది, నా ప్రాణం నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది, తను చచ్చిపోతే నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానో, నా భార్య లేనప్పుడు నేను బ్రతకను కదా అమ్మా, నేను బతికే ఉన్నానంటే తను బతికే ఉందనేమో కదా అమ్మా, తన శవం కూడా దొరక్కపోవటం ఏంటి అంకుల్ అని అలా కూర్చుండిపోతే వాళ్ళకి బిడ్డ పోయిందనే దిగులు ముందు ఒక పక్కన తీసి పక్కన పెడితే అసలు అల్లుడు ఏమైపోతాడా అనే దిగులు పట్టేసుకుంది. ధనుంజయ్ కొడుకు కాళ్ళ మీద పడ్డాడు. నేను కోడల్ని చంపేంత దుర్మార్గుణ్ణి కాదయ్యా, వేద ఫోటో పెట్టి నిర్మల బొట్టు పెట్టి సువర్ణ దీపాలు వెలిగిస్తే పెద్ద పెద్దగా అరిచి అవన్నీ తుడిచేసి నా వేద చనిపోలేదు, మీరు ఎలాంటి పనులు చెయ్యొద్దో, నేను ఊరుకొని చెప్తున్నాను అని ఆ ఫోటో తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. నరం కట్ చేసేసుకున్నాడు, తల గోడకేసి కొట్టేసుకున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ అతని మానసిక స్థితి ఏమీ బాగాలేదండి, అతన్ని మీరు ఒంటరిగా ఉంచకూడదు, ఏదైనా జరగడానికి జరగచ్చు అని డాక్టర్స్ చెప్తే బావగారు సత్య ప్రమాణకంగా చెప్తున్నానండి, ఒక్కగానొక్క బిడ్డ మాకుంది, పోయిన మీ బిడ్డ ఎటు రాదు, ఉన్న మా బిడ్డ కూడా మాకు దక్కకుండా పోతాడేమోనని భయం వేస్తోందండి, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీ అమ్మాయిని ఏమీ చేయలేదు, మా వాడిని మా ఇంటికి మేము రమ్మనమంటే రాడండి, మీరు కాస్త మా బిడ్డని మా ఇంటికి తీసుకురారా, మీరు కూడా కొన్నాళ్ళు మాతో పాటే ఉండరా, వాడికి కాస్త ధైర్యం చెప్పరా, వాడు మామూలు అవుతాడో, మీకు దండం పెడతాము అని అడిగాడు ధనుంజయ్. ఆ తర్వాత సుచిత్ర ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత మాట పలుకు లేదు, మనిషి స్థాణువైపోయి స్తంభించిపోయి ధనుంజయ్ చేయి పట్టుకొని తీసుకెళ్ళి మీ అమ్మ నాన్న నీ చెల్లెలో దేవుడు ఇదిగో నీ మేనగోడలు ప్రమాణం చేసిన కోడల్ని ఏమీ చేయలేదని చెప్పవయ్యా అంటే నీ కాళ్ళు పట్టుకొని చెప్తానే అని ఆవిడ కాళ్ళు పట్టుకొని ప్రమాణం చేసి చెప్తున్నాను, అమ్మాయి ముఖం కూడా నేను చూసెరుగనే అన్నాడు. అన్న తర్వాత దేవుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ధనుంజయ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి విష్ణుమూర్తి వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంకుల్, మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను, ఇది నీ ఇల్లు కాదారా అని అడిగింది సుచిత్ర. కాదు, నా వేద ఇక్కడ లేదుగా, నేను ఇక్కడ ఉండను, తను వస్తే తను వచ్చే టైంకి నేను లేకపోతే సెక్యూరిటీ ఉన్నాడుగా, సెక్యూరిటీ ఉన్నప్పుడే కదమ్మా తను మిస్ అయిపోయింది, నేను మా ఇంటికే వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అన్న తర్వాత మా బాబు కదయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానరా అంటే నేను ఉండనంటే ఉండను, ఉండనంటే ఉండను అనేసరికి నువ్వు ఇలా చేస్తే నేను ఊరుకోను అన్నాడు ధనుంజయ్. ఒక్క తోపు తోస్తే ధనుంజయ్ వెళ్ళి విష్ణుమూర్తి మీద పడితే అక్కడే ఫ్రూట్స్ కట్ చేయటానికని ఫ్రూట్ బౌల్ పక్కన కత్తి పెట్టుంటే ఆ కత్తి పెట్టి మళ్ళీ గొంతు దగ్గర కోసేసుకున్నాడు దేవ్. దాంతో మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే పోలీసులు వచ్చి ఆ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు రెచ్చగొట్టడం ఏంటండి, మాకు అర్థం కాలేదు, ఆ అమ్మాయి పోయినప్పుడే అతను తీసుకోలేకపోయాడు, మేమే ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక మేమే అంత శుతిమెత్తగా చెప్పి మేము వెళ్తే మీరెందుకండి ఇంకా ఇంకా మనుషుల్ని ఇచ్చేస్తున్నారు, కొన్నాళ్ళు కూలవనివ్వండి సార్ అన్న తర్వాత డాక్టర్స్ ఇలాగే కనుక ఉంటే నిజంగానే చేతికి దక్కడం, ఇక మీరు రూమ్ అరెస్ట్ చేసేసేయండి, ఆ రూమ్లో ముందు ఏమీ లేకుండా ఒక బెడ్ తప్ప మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. చెప్పేసరికి ఒక రూమ్లో ఒక బెడ్ తప్ప ఏమీ లేకుండా చివరికి ఫ్యాన్ కూడా ఊడదీయించేసి ఫ్యాన్కున్న ఒగ్గి కూడా తీయించేసి ఒక ఏసీ ఇక మిగతా ఏమీ లేకుండా చేసేసి ఆ రూమ్లో పెట్టేశారు దేవుని.
వదులుతావా వదలవా నాన్న నన్ను? లేదురా, నువ్వు బయటకు వస్తే మాకు దక్కవనిపిస్తోంది అన్నాక అక్కడే కూర్చొని విష్ణుమూర్తి నీకు దండం పెడతాను నాన్న, మన వేద ఇక మనకి లేదు, మీరు ఆ మాట అనొద్దు అంకుల్ అంటే, లేదు నాన్న అది లేదు, తిరిగి రాదు, ఆ విషయం మనం ఒప్పుకోవాలి, నువ్వు ఇలా అయిపోతే దాని ఆత్మకు శాంతి ఉంటుంది అనుకుంటున్నావా? మా బాబు కదమ్మా, 2 ముద్దలు తినయ్యా అని కిటికీలో నుంచే పెట్టబోతే తినేవాడు కాదు. బతిమిలాడు ఆయన కాళ్ళు పట్టుకుంటానని నేను చచ్చిపోతానంటే ఒక పూట 2 ముద్దలు తినేవాడు. గడ్డాలు పెరిగిపోయినాయి, పిచ్చోళ్ళలాగా తయారైపోయాడు, మనిషిలో లేడు. ఇక ఒక రోజున అనుకోకుండా రూమ్ క్లీన్ చేయిద్దామని తలుపు తీస్తే అలా కూర్చొని ఉన్నోడల్లా ఎప్పుడు వెళ్ళాడో ఏమో ధనుంజయని సుచిత్రని తోసేసి పాతింటి దగ్గరికి వెళ్ళిపోయాడు. పాతింటి దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా కేకలు పెడుతూ పాతింట్లో జ్ఞాపకాలన్నీ ముందేసుకొని అలా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ నా వేద ఇక్కడే పూజ చేసేది, నా వేద ఇక్కడే వంట చేసేది, నా వేద నాకు ఇక్కడే తినిపించేది, ఈ బెడ్రూమ్లో మా ఇద్దరి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి, ఈ బాత్రూంలోనే తను నాకు స్నానం చేయించేదే, ఈ టెర్రస్ మీదే వర్షంలో ఆడుకునేదే, ఈ గార్డెన్లోనే తను తులసి చుట్టూ తిరుగుతూ ఉండేదే, ఇద్దరం కూర్చునే ప్రతిరోజు పొద్దున్నే పక్షుల కిలకిలా రావాలని వింటూ ఇద్దరం అలా మార్నింగ్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ గ్రీన్ టీ తాగేవాళ్ళమని పెద్దగా ఏడుస్తూ పిచ్చోళ్ళలాగా ఇల్లంతా తిరుగుతూ వేద 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 అని తలుపులకేసి కిటికీలకేసి తలని బాధేసుకుంటూ తనకు బ్లడ్ కారిపోయేది కూడా తెలియనంత ప్రేమ, అంత బాధ, ఆవేదన కొంగ తీసేయటం మొదలుపెట్టాయి దేవుని. ఎముకలు గుళ్ళలాగా అయిపోయాడు మనిషి. ఏమయ్యాడా కొడుకనే వెతికి ఒకవైపున ఇటు విష్ణుమూర్తి వాళ్ళు అటు ధనంజయ వాళ్ళు వెళ్తే సెక్యూరిటీ ఫోన్ చేసి సార్ ఇక్కడికి వచ్చారనేసరికి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తే వేద ఫోటో మీద, పెళ్లి ఫోటోల మీద కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు దేవ్. తీసుకొస్తే డాక్టర్స్ సిచ్యువేషన్ ఏమీ బాగాలేదండి, నిజం చెప్పాలంటే కనుక అతన్ని మత్తులో ఉంచాలి, కానీ మత్తులో ఉంచితే అతని శరీరం ఇప్పుడు తట్టుకునే స్థితిలో లేదో, అతను నార్మల్ అవ్వాలి, కోలుకోవాలి, లేదంటే అతను మీకు దక్కటం చాలా కష్టం అని చెప్తే సుచిత్ర కాళ్ళు పట్టుకుంది దేవ్యే. ఇక విష్ణుమూర్తి నీకు దండం పెడతానయ్యా అన్నాక ధనుంజయ్ నన్ను క్షమించయ్యా అనే నీ కాళ్ళు పట్టుకుంటానంటే ఇక అప్పుడు నేను మారిపోతానులే, మామూలు అయిపోతానులే, మీరెవరూ చచ్చిపోవద్దు, మేము చచ్చిపోతాంరా, నీ కళ్ళ ముందే పోతాం మేము అని కాళ్ళు పట్టుకుంటే వద్దు అనే రూమ్లోకి అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాడు, అసలు నా వేదే లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? కాలేజీ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. అలా కాలేజ్కి తను వెళ్ళినప్పుడు ఆమె కనిపించటం, ఆ కనిపించిన తర్వాత తను చూసి నవ్వటం, ధైర్యంగా మాట్లాడటం, తను ప్రపోజ్ చేయటం, నో అంటాం, తన కోసం తను మారటం, ఆ తర్వాత తన్ని ముద్దు పెట్టుకోవటం, ప్రిన్సిపల్ గారు ఇలా మాట్లాడటం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం, ఆఫీసులో ప్రేమ, ఆ తర్వాత తనకి జ్వరం రావటం, తన ఇంటికి తీసుకురావటం, ప్రతి ఒక్క స్మృతి అలా కళ్ళల్లో ఒక్కసారిగా కదిలింది. నువ్వు లేని నేను ఎందుకు బ్రతుకున్నానురా, ఎందుకు బ్రతకాలి, వీళ్ళు ఇప్పుడు నన్ను బయటకు వదలరంట, ఏమనుకుంటున్నారా వీళ్ళు కట్టేయగలను అనుకుంటున్నారు కదూ, కానీ నేనేం చేయబోతున్నానో తెలుసా వేదా, నేను ఇప్పుడు శారీరకంగా వచ్చి నిన్ను చేరుకోలేను, కానీ నేను చచ్చిపోతే నా ఆత్మ నీ ఆత్మతో కలిసిపోద్ది కదరా, ఆ లోకంలో మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు కదో, నీకు నేను మాటిచ్చాను కదరా నా ప్రాణంలా నిన్ను చూసుకుంటానని, కానీ మాట తప్పాను కదో, చూసుకోలేకపోయాను కదో, నా ప్రాణమైన నీ ప్రాణం పోయింది కదో, వీళ్ళందరూ నువ్వు లేవంటున్నారు, కానీ నా మనసు ఒప్పుకోవటం లేదో, నువ్వే లేకపోతే నేను ఎందుకు బ్రతుకుతానురా, నా గుండె ఇంకా ఎందుకు కొట్టుకుంటుంది, కానీ నువ్వు లేని ఈ ప్రపంచంలో నేను ఉండలేను, 6 నెలలు నువ్వెక్కడున్నా తిరిగి వస్తావని ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదో, ఇంకా నాకు బ్రతకాలనిపించట్లేదురా, కానీ నేను ఆ విషయం చెప్తే వీళ్ళు నన్ను బయటికి వదలరు, అందుకే ఇప్పుడు నేను నటించబోతున్నాను అని చెప్పి ముందు వెళ్ళి నీట్గా గడ్డం ట్రిమ్ చేసుకున్నాడు. వేదకి అలా ట్రిమ్మింగ్లో దేవుంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఇక సెలూన్ వాళ్ళకి ఫోన్ చేసి ఫార్మల్ హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫ్రెష్గా రెడీ అయ్యాడు. తనే కిందకొచ్చి భోజనం చేశాడు. కొడుకు మారుతున్నాడు అనే వాళ్ళు నమ్మేలా చేశాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళొస్తాను మామయ్య, ఆఫీస్కి వెళ్తానమ్మా, ఇక్కడే ఉంటే తన జ్ఞాపకాలతో నిద్ర పట్టట్లేదు నాకంటే, అలా
అలాగే నాన్న అని ముందు మేము వస్తామని ఒక వారం వీళ్ళు తోడెళ్ళారు. తర్వాత అక్కడ నార్మల్గా ఉంటాం, అక్కడ యాక్టివ్గా పనిచేయడం చూసిన వీళ్ళు పర్లేదని వదిలితే ఇంకో 10 రోజుల పాటు వీళ్ళని నమ్మించాలని నార్మల్గా ఆఫీస్కి వెళ్ళొచ్చి నార్మల్గా ఉన్నాడు. ఆ తర్వాత ఒక రోజున నాకు బిజినెస్ ట్రిప్ పడింది నాన్న, చాలా ఇంపార్టెంట్ ట్రిప్ అంకుల్, వెళ్ళాలి, నేను ఒక 3-4 డేస్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్తే నిజంగా వస్తావు కదూ అని అడిగింది సుచిత్ర. ఆ అమ్మ అన్న తర్వాత జాగ్రత్తగా వెళ్ళిరా అన్న తర్వాత ఆ రోజు తను అలాగే బిజినెస్ ట్రిప్ అని చెప్పటం, వేద బొట్టు పెట్టడం, వేద నవ్వటం, ఆ తర్వాత వేద చేతికి ఆ కట్టినటువంటి రక్ష ఇంకా అలాగే ఉంది. నాకు కట్టి నువ్వు వెళ్ళిపోయావేంట్రా, నన్ను వదిలే మన బేబీతో సహా దూరం అయిపోయావా నాకు అనే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఎంతో ప్రేమగా ఇద్దరు ఇంటిమేట్ అయింది కూడా, పిల్లలు కలగాలి అని ఇద్దరూ సంతోషంగా కలిస్తే హెల్దీ బేబీస్, యాక్టివ్గా ఉండే బేబీస్ పుడతారంట తెలుసా అని భార్య అడిగిందని, ఏ వర్క్ స్ట్రెస్ టెన్షన్ లేకుండా మనసా వాచా కర్మణ పూర్తిగా ఆరోగ్యకరమైన అందమైన మంచి మనసుతో ఉన్న పిల్లలు పుట్టాలనే సంకల్పాన్ని మనసులో అనుకొని మరీ ఇద్దరూ కలిశారు. పిచ్చిది, కడుపుతో ఉన్నాననే విషయం నాకు చెప్పాలనుకున్నట్టుందే, అందుకే పూజ పెట్టుకున్నావు అనుకుంటా కదరా అని ఆ పూజ సామానన్నీ తెప్పించిన ఇంట్లో ఉన్నాయి కూడా అలాగే చూసిన జ్ఞాపకాలు. దాంతో వెళ్తానని తను వీళ్ళకి చెప్పి బ్యాగ్ సర్దుకొని ఆ బ్యాగ్ కారులో పడేసుకొని ఇక అక్కడి నుంచి కారులోనే బయలుదేరిపోయాడు దేవ్. బయలుదేరిపోయిన తర్వాత 4 రోజుల కాలం గడిచిపోయింది. 4 రోజుల తర్వాత దేవ్ తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూనే దేవుతో పాటు ఎవరో ఒక అమ్మాయి కారులో నుంచి దిగింది. ఆ అమ్మాయిని వీళ్ళెవరూ ఇంతకుముందు చూడలేదు. ముందు కారులో నుంచి దేవ్ దిగి ఆ తర్వాత ఆ అమ్మాయి వైపు డోర్ ఓపెన్ చేసి ఆ అమ్మాయి చేపట్టుకొని కిందకి దించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అమ్మ, నా క్లాస్మేట్ బీటెక్లో, తన పేరు మనీష. తను నాకు ఇక్కడ నేను బిజినెస్ ట్రిప్ మీద వెళ్తే అక్కడ నాకు మళ్ళీ పరిచయం అయిందే. తను జాబ్ కోసం అనే ట్రయల్స్లో ఉంది. ఎటు నా ఆఫీస్లో నేను ఒక్కడనే కదా, తను కూడా తీసుకెళ్దామని చెప్పి నేనే తను ఇక్కడికి తీసుకొచ్చాను. తను నాతోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఏర్పాట్లు చెయ్యమ్మా అని చెప్పిన తర్వాత అలాగే బాబు, కిందేమి వద్దు, పైన నా రూమ్ పక్కన రూమ్ ఉందిగా అది ఇవ్వు తనకి అని చెప్పాడు దేవ్. చెప్పేపాటికే కొడుకు నార్మల్ అవుతున్నాడు అనుకోవాలా, అసలు ఈ అమ్మాయి ఎవరు ఏంటిదంతా అనేదే వీళ్ళకి అర్థం కాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచే ఇక ఏమీ తినకుండా కూర్చొని దేవ్ ఆలోచించుకుంటుంటే ఆ మనీష వీళ్ళతో నవ్వుతో హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అని, సువర్ణ వాళ్ళతో హాయ్ అని కలిసిపోయే ఆ తర్వాత అక్కడే ఉన్న కస్తూరిని అడ్డులే నువ్వు ముందు అని చెప్పి అక్కడి నుంచి లేవమనమని చెప్పి దేవ్ రా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకొచ్చి వద్దురా అంటే, ఇంకేమైనా మాట్లాడావంటే నా లెంపలు వేస్తాను జాగ్రత్త అని నోట్లో టిఫిన్ తినిపించటం, భోజనం తినిపించటం, ఆఫీస్కి ఇద్దరు కలిసి వెళ్ళటం, కలిసి రావటం, ఆ తర్వాత ఈవినింగ్స్ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి రావటం. దేవుని తీసుకొని ఆ అమ్మాయి ఎక్కడికో 4-5 గంటలు బయటికి వెళ్ళి వచ్చేదే, నవ్వుకుంటూ తిరిగి తీసుకొని వచ్చేది దేవుని. మెల్లమెల్లగా దేవ్ వేదని మర్చిపోతున్నాడని వీళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత ఒక రోజున కూర్చొని సుచిత్ర వాళ్ళు అమ్మాయి పోయి కూడా సంవత్సరం దాటిపోయే ఆబ్దికాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, వాడికి తెలియకుండా మనం చేయించి వచ్చాం కదా, పిల్లాడికి పెళ్లి చేస్తే పోద్దని అనుకుంటున్నాము అని చెప్పి నిర్మలే అందే. అంటే మనం చెప్తే వాడు చేసుకుంటాడా అని సుచిత్ర అన్న తర్వాత, ఎంతకాలం అలా ఉంటాడండి, తప్పు కదా, మన పిల్లని ఇచ్చి చేసినంత మాత్రాన అలా అబ్బాయి జీవితం నాశనం చేసుకోమనమని మనం అంటాం న్యాయం కాదుగా అందే నిర్మల. అల్లుడి జీవితం బాగుంటే చూసి సంతోషించాలి అనుకునే మనిషినే కానీ, మళ్ళీ నా కూతురు అల్లుడు కడుపును పుట్టి ఈనట్టింట్లో తిరగాలనుకునే మనిషినే కానీ, అల్లుడు బ్రతుకు నాశనం అయిపోవాలి అనుకునే మనిషిని కాదు నేను అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడే కరెక్ట్గా దేవ్ ఆ రోజు ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చాడు. షాపింగ్ ఉందని చెప్పి మనీష షాపింగ్కి అక్కడ మాల్ దగ్గర దింపమంటే దింపేసి ఇంటికి వచ్చిన దేవ్ కిటికీ బయటే ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత
మరిప్పుడు మీరు పెళ్లి చేద్దాం అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడితే వినేలాగానే ఉన్నాడు అల్లుడు. అందే నిర్మల. ఎవరు? నేనా అన్నాడు విష్ణుమూర్తి. మీరు చెప్తే వింటాడు. మీ మేనగోడలు ఉంది కదా ధనుంజయ్ గారు, మీ మేనగోడలు కస్తూరినిచ్చి మీ అబ్బాయికి పెళ్లి జరిపించండి అని నిర్మల అంటే, వద్దండి, నేను మా బావని పెళ్లి చేసుకోను. ఎందుకంటే నేను కేవలం స్వార్థంతో మీ అమ్మాయి నాశనం అయిపోవాలనే, మా బావ లైఫ్లో నుంచి మీ అమ్మాయి వెళ్ళిపోవటం కోసం నేను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నానని ప్రపంచంతో పాటు మా బావ కూడా అనుకుంటాడప్పుడు. మా బావ నన్ను ప్రేమించలేదు, మా బావ నన్ను ఇష్టపడలేదు, పర్వాలేదు మా మామయ్య నాకు తగ్గ సంబంధాన్ని చూసి నాకు పెళ్లి చేస్తాననే అన్నాడు. నేనేమి ఎలా ఉండిపోను, మీ అమ్మాయే మరదల వరుస అవుద్ది కాబట్టి మీ సువర్ణనే ఇచ్చి చెయ్యండి మా బావకే. ఎటు వాళ్ళక్క లేని లోటుని మీ సువర్ణ అయితే తీర్చగలుగుద్ది. ఇద్దరికీ వయసులో పెద్ద గ్యాప్ కూడా లేదు కదా అంది కస్తూరి. అన్న తరువాత సువర్ణని, ఏమ్మా అక్క స్థానం నువ్వు తీసుకుంటావా అని అడిగింది నిర్మల. మీ ఇష్టం డాడీ, మీ ఇష్టం మమ్మీ అంది సువర్ణ. అన్న తర్వాత సరే బావని రానివ్వు అయితే, కానీ అక్క జ్ఞాపకాలు బావ మనసులో లేనంత ప్రేమగా అక్కని ప్రతిక్షణం మరిపిస్తూ మురిపిస్తూ బావతో ఉండాలి నువ్వు అన్నాక సుచిత్ర ధనుంజయ్ అలా కూర్చున్నారు. ఈలోపు దేవ్ ఏమీ ఎరగనట్టుగా వచ్చాడు. వచ్చిన తర్వాత దేవ్ ఇలా రా నాన్న అన్నారు. అంటే ఏంటి అని కూర్చున్నాడు. కూర్చుంటే సుచిత్ర, నీకు మళ్ళీ పెళ్లి చేద్దామని, అమ్మాయి పోయి కూడా సంవత్సరం అయిపోయింది కదా, తను పోయిందని అనొద్దు మమ్మీ. సరే నేను అననులే ఆ మాట, తను నీకు దూరమై 1 ఏడాది అయిపోయింది కదా, ఎంతకాలం ఇలాగే ఉంటావు నాన్న, నీకు మళ్ళీ వివాహం చేద్దామని పెద్దలుగా మేము అనుకుంటున్నాము. అయితే కస్తూరి, దానికి నువ్వు ఒక సంబంధం చూస్తున్నానని చెప్పావు కదా నాన్న, పెళ్లి చేసి ఈ జన్మకు పంపవా, ఇంట్లోనే ఉంచుకుందాం అనుకుంటున్నావా అని అడిగాడు దేవ్. లేదయ్యా, సత్య ప్రమాణకంగా ఇదిగో అబ్బాయి ఫోటో, ఇదిగో వాళ్ళ అమ్మా నాన్నల డీటెయిల్స్, మన కోడలు లేదని చెప్పి నేను అనుకున్న పెళ్లి కూడా చేయకుండా ఆపానయ్యా, లేకపోతే ఈ పాటికి ఇది వెళ్ళిపోయేదే. చేసేస్తాను నాన్న, దీనికి ఒక 5-6 నెలల్లో పెళ్లి చేసి పంపించేద్దాము, ఎందుకు ఉంచుతాను నాన్న అన్న తర్వాత, నాకు కస్తూరిని చేసుకోవాలని లేదు, నువ్వు కస్తూరిని సరే చేసుకోవద్దు, పెళ్లి చేసి పంపించేస్తానన్నారుగా మీ నాన్నగారు, సువర్ణని చేసుకోమ్మా అని అడిగారు నిర్మల విష్ణుమూర్తి. నేను సువర్ణని పెళ్లి చేసుకోవటం ఏంటా ఆంటీ, పిచ్చి పట్టిందా అంకుల్ మీకు కూడాను? వేద చెల్లెలంటే నాకు చెల్లెలు లాంటిది కాదా నా మరదలు, మరదల్ని కూతుర్లా చెల్లెల్లా అనుకోగలనే తప్ప తన్నే భార్యలా నేను అనుకోలేను. మేబీ ఎందుకనో నా వేద స్థానాన్ని నేను సువర్ణకి ఇవ్వలేను. అయినా నేను వేరే వాళ్ళకి మనసిచ్చాను, నేను వాళ్ళనే వివాహం చేసుకుందామని మీకే నేను ప్రపోజల్ చెప్దామని అనుకుంటున్నాను. అంటే ఎవరదే అని అడిగారు. మనీషా అన్నాడు దేవ్. అంటే అన్నారు సుచిత్ర ధనుంజయ్. మనీషా చాలా మంచిది, నా క్లాస్మేట్, నా గురించి తనకు అన్నీ తెలుసు, వేద గురించి నా గురించి కూడా తెలుసు. తనైతేనే నాతో నార్మల్గా నా వేద ఎలా ఉందో అలా ఉండలేకపోయినా తనలో హాఫ్ అయినా ఉండగలుగుద్ది, ఆఫీస్ వర్క్లో కూడా నాకు హెల్ప్ చేయగలుగుద్ది. మేమిద్దరం ముందు ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకోవాలనుకుంటున్నాం. నేను ఇంకా ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, మా ఇంటికి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మనీషాకి నా మనసులో మాట చెప్పాను, కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 1 ఇయర్ ఆగిన తర్వాత నేను మనీషాని పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ నేను ఇక్కడితో స్టాప్ చేయటం వేదకు కూడా నచ్చదని నాకు తెలుసు. అలాగని నేను కస్తూరినో సువర్ణనో పెళ్లి చేసుకుంటాను అనుకోవద్దు. నువ్వు ఇమీడియట్గా ముందు దీన్ని పెళ్లి చేసి పంపించేయి నాన్న. అంకుల్ మీరు కూడా సువర్ణకి ఏదో ఒక సంబంధం చూసి మ్యారేజ్ చేయండి, ఫినాన్షియల్ హెల్ప్ కావాలంటే నేనున్నానని మర్చిపోవద్దు అన్నాడు దేవ్. ఇంకే అల్లుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు, వేదని మర్చిపోతున్నాడు, మామూలు అవుతానంటున్నాడు. ఇద్దరు ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారుగా బావగారు. ఇంకా మేము ఉండటం ఎందుకో, నేను కూడా జాబ్కి వెళతాను, పిల్ల జ్ఞాపకాలు నేను మర్చిపోవాలిగా నిర్మల, సువర్ణ పదండి బయలుదేరదామనే. ఆల్ ద బెస్ట్ బాబు
అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాం అని విష్ణుమూర్తి, నిర్మల, సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను కస్తూరికి సంబంధం ఖాయమేనని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానని దేవ్ ముందే ఫోన్ చేసి చెప్పాడు పెళ్ళికొడుకు వాళ్ళకి ధనుంజయ్. అయితే పెళ్ళికొడుకు వాళ్ళ నానమ్మ చనిపోయిందని వాళ్ళు ఒక 6 months గ్యాప్ పెట్టుకుందామని, ఆ తర్వాత ఇక మనం ముహూర్తాలు అవి చూసుకొని ఎంగేజ్మెంట్ అది చేసుకునేలోపు ఆవిడ అబ్దికాలు కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని వాళ్ళు చెప్పారు. అలాగేనన్నాడు ధనుంజయ్. సుచిత్రనే నా బ్యాగ్స్ అవి సర్దే మమ్మీ నేను వెళ్ళిపోతాను అక్కడికన్నాక ఆవిడన్నీ సర్ది పెట్టింది. మనీషా వచ్చిన తర్వాత నీవన్నీ సర్దుకోరా అన్న తర్వాత ఇక సుచిత్ర ధనుంజయ్ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఈసారి కూడా మళ్ళీ ఏమైనా మాట్లాడాలా నాన్న నువ్వు? లేదయ్యా, నీ మనసుకి ఏది నచ్చితే ఎలా నచ్చితే అలాగే చెయ్యి అన్నాడు ధనుంజయ్. ఆ తర్వాత దేవ్ మనీషాని తీసుకొని వెళ్ళిపోయాడు వేద తను ఉండే ఇంటి దగ్గరికి. అది ఇద్దరూ కలిసి ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఇల్లు. వేద ఎప్పుడు అనేదే నీ పేరుని తిరగేస్తే నా పేరు, నా పేరుని తిరగేస్తే నీ పేరు. చూసావా మనం అర్ధనారీశ్వరం, మన ఇద్దరిని ఎవరూ వేరు చేయలేరు. నీలో సగమై ఎప్పుడు నేను, నాలో సగమై ఎప్పుడు నువ్వు ఉంటాము అనే. వెళ్ళగానే కన్నీళ్ళు వచ్చాయి. ఆ ఇంటి మీద ఉన్న పేరు చూసే దేవ్ వేద నిలయం అనే రాసుందే. అలా కన్నీళ్లు తుడుచుకుంటూ కర్చీఫ్తో అక్కడ ఉన్నటువంటి ఆ దాన్ని పలకాన్ని తుడిచి లోపలికి వెళ్ళాడు మనీషాని తీసుకొని. వెళ్ళిన తర్వాత మనీషాకి తన రూమ్ పక్కన ఒక రూమ్ ఇచ్చి ఇందులో ఉండరా నువ్వు అన్నాడు. పని వాళ్ళకి తనకిచ్చే మర్యాదే ఆమెకు కూడా ఇవ్వాలి అని చెప్పాడు. ఇక పని వాళ్ళు అలాగే నన్నారు. నీకు ఎలా నచ్చితే అలా ఏం నచ్చితే అవి చేయించుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే నన్ను చెప్పింది మనీషా. చెప్పిన తర్వాత మధ్య మధ్యలో సుచిత్ర ధనుంజయ్ వెళ్ళి చూసి రావటం, మనీషా ఆ ఇంట్లో సొంత మనిషిలాగానే తిరుగుతూ పూజ చేయటం, వంట వాళ్ళకి వంటలు పురమాయించడం, దేవుకి దగ్గరుండి వడ్డించడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళటం, ఈవినింగ్ రావటం, ఇద్దరూ కలిసి ఆఫీస్ విషయాల గురించి డిస్కస్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, రాత్రి భోజనం కలిసి చేయటం, ఇలా వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారనే క్లారిటీ వీళ్ళకి వచ్చింది. విష్ణుమూర్తి నిర్మల్ని వెంట పెట్టుకొని ఒక 4-5 సార్లు వచ్చి పలకరించి వెళ్ళాడు. సువర్ణ ఇక మా అక్క జ్ఞాపకాలు బావ మర్చిపోతున్నాడు, అది నీ వల్లే, నువ్వు కూడా నాకు అక్కలాంటి దానివేనని వచ్చి 2-3 రోజులకోసారి మనీషాను పలకరించి వెళుతూనే ఉండేదే. కస్తూరి నా వల్లే మా బావ మనసులో బాధ మిగిలిపోయింది, ఆ బాధని మీరే పూర్తిగా పోగొట్టాలి అని చెప్పి కస్తూరి కూడా వచ్చి మనీషాతో ఒక 7-8 సార్లు కలిసి మాట్లాడి వెళ్ళిందే. మనీషా అందరితో కలిసిపోయి చాలా కలిమిడిగా ఉండే అమ్మాయే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు ఎప్పట్లాగే దేవ్కి మళ్ళీ బిజినెస్ ట్రిప్ వచ్చింది. బిజినెస్ ట్రిప్ వస్తే ఈసారి నేను ఇలా బిజినెస్ ట్రిప్ మీద వెళుతున్నాను, మనీషా ఒక్కటే ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ చాలా హెవీగా ఉంది, తను చూసుకుంటానని చెప్పింది. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ కూడా ఉన్నాడు, నేను వెళ్తున్నాను, ఒక 4 days ట్రిప్పు, తర్వాత నేను వచ్చేస్తాను అని ఇటు సుచిత్ర ధనుంజయ్కి అలాగే అటు నిర్మల విష్ణుమూర్తికి ఫోన్ చేసి చెప్పాడు దేవ్. చెప్పిన తర్వాత జాగ్రత్త నాయన అని చెప్పాక మేము రేపు ఒకసారి వెళ్ళి అమ్మాయిని చూసి వస్తాం లేరా అని చెప్తే పర్లేదు, తను ధైర్యస్తురాలే, తను ధైర్యంగానే ఉంటుంది, మీరు చూడాలని కాదు నేను వెళ్తున్నాననే విషయం మీకు చెప్పాలని చెప్పానంతే అన్నాడు దేవ్. అలాగే అన్నాక ఫోన్ పెట్టేసిన ధనుంజయ్ అబ్బాయి ఇలా బిజినెస్ ట్రిప్కి వెళుతున్నాడంటే అమ్మాయిని మన దగ్గర వదిలి వెళ్ళకపోయాడా అంది సుచిత్ర. అంటే పర్లేదు అమ్మాయి ధైర్యంగానే ఉంటుందంట, రేపు మనం ఒకసారి వెళ్ళి రేపు సాయంకాలం అక్కడే ఉందాములే ఒక 2 రోజుల పాటు, ఏమంటావే కస్తూరి? అలాగేలే మామయ్య అని చెప్పింది కస్తూరి. ఇటు విష్ణుమూర్తి ఇలా వదిలేసి అల్లుడు వెళుతున్నాడంట మనీషాని, మనం కూడా రేపు వెళ్ళి అల్లుడు వచ్చిందాకా ఉండి ఆ తర్వాత వద్దాం. సరే నాన్న, అయితే నేను 2 రోజులు కాలేజ్కి రానని రేపు చెప్పొస్తానులే కాలేజ్లో అంది సువర్ణ. అలాగేలేమ్మా అన్నాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత
తర్వాత దేవ్ బయలుదేరి ఇక అన్ని సామాను సర్దుకున్నాక సెక్యూరిటీని పిలిచి అవన్నీ కారులో పెట్టమని చెప్పి పని వాళ్ళతో తన్ని జాగ్రత్తగా చూసుకోమని, కేర్ టేకర్ అమ్మాయి ఒక అమ్మాయి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఆ అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా చూసుకో మనీషా నువ్వు ఫోను ఛార్జింగ్లో పెట్టుకో, నాకు ఫోన్ చేస్తూ ఉండు, నేను వెళ్తున్నాను, జాగ్రత్త, వచ్చేస్తాను త్వరగానే అంటే బాయ్ దేవ్ అని చెప్పిన తర్వాత బాయ్ టేక్ కేర్ అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు దేవ్. ఆ తర్వాత మనీషాతో ఫోన్ చేసి సుచిత్ర, ధనుంజయ్ మాట్లాడారు, నిర్మల, విష్ణుమూర్తి మాట్లాడారు, సువర్ణ, కస్తూరి మాట్లాడారు. ఆ తర్వాత ఫుడ్ తిన్న తర్వాత పని వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసే వాళ్ళంతా కూడా ఏమ్మా వెళ్ళిరామా అని చెప్పి సాయంకాలం వాళ్ళు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. కేర్ టేకర్ అమ్మాయి హాల్లోనే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో తను ఉంటుంది, ఏదైనా అవసరమైతే ఆ అమ్మాయి వచ్చి ఏం కావాలంటే అది ఆ అమ్మాయి అరేంజ్ చెయ్యాలి. బయట సెక్యూరిటీ అతను ఉన్నాడు. మనీషా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత దేవ్కి ఫోన్ చేసి బుక్ చదువుకుంటూ అలా పడుకుండిపోయింది. ఉన్నట్టుండే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించినాయి. ఆ శబ్దాలు వినిపించేసరికి మనీషా ఉలిక్కిపడి లేచి బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండే కేర్ టేకర్ అమ్మాయిని కేకలు పెట్టి పిలిస్తే ఆ అమ్మాయి పలకలేదు. వెళ్ళి ఆ అమ్మాయి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే కేర్ టేకర్ అమ్మాయి అక్కడ లేదు. దాంతో సరేలేమనమని బయట సెక్యూరిటీ అనుకుంటూ మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళి చూస్తే సెక్యూరిటీ అక్కడ లేడు. బయట గేటుకి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. మళ్ళీ లోపలికి వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసి తన రూమ్లోకి అలా వెళ్ళబోతూ ఉండగా లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫోన్లో లైట్ ఆన్ చేసుకున్న తర్వాత ఎవరో మెయిన్ డోర్ తీసినట్టు శబ్దం అయ్యింది. ఎవరియో అడుగుల శబ్దాలు, షూ శబ్దాలు అవుతున్నాయి. ఎవరు అనుకుంటూ ఫోన్లో లైట్ ఆన్ చేసుకుని వస్తూ ఉండగా తల మీద బలంగా ఐరన్ రాడ్ దాంతో కొట్టినట్టు దెబ్బ అదిరిపోతూ తగిలింది. తలకే తగలటం చేతిలో ఫోన్ వెళ్ళి కింద పడిపోయింది. ఎవరు అంటూ ఉండగా వాళ్ళు చాలా దారుణంగా ఇక మనీషాని పడేసి తల మీద ఎక్కడ దొరికితే అక్కడ బూటు కాళ్ళతో తంతూ కొడుతూ ఉండగా ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయినాయి. చూస్తే ఒకవైపున పోలీసులు, మరొక వైపున దేవ్, ఇంకొక వైపు నుండే ఇక అక్కడ ఎవరో ఒక అతను మనీషాని లేపి ముందు మనీషాని దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు. మనీషా అతన్ని గట్టిగా కౌగిలించుకొని వెక్కి ఏడుస్తూ ఉండగా ఒళ్ళంతా మనీషాకి తగిలిన దెబ్బలకి ముందు అంబులెన్స్కి కాల్ చేయండి అని పోలీసుల్ని పురమాయించి అతని జేబులో ఉన్న కర్చీఫ్ గట్టిగా ఒత్తిపట్టి మనీషా తల మీద తగిలిన ఐరన్ రాడ్ దెబ్బకు రక్తం కారిపోతుంటే గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. దేవ్ అడుగులు వేసుకుంటూ ముందుకొస్తుంటే అక్కడ ఉంది ముగ్గురు. ఆ ముగ్గురు నల్లటి బట్టల్లో సూట్లా వేసుకుని ముసుగుల్లో ఉన్నారు. పారిపోబోతున్న వాళ్ళని చుట్టూ పోలీసులు రౌండప్ చేసి నిలబడ్డారు. ఆ తర్వాత దేవ్ దగ్గరకు వచ్చి వాళ్ళ ముగ్గురే తల మీద ఉన్న ముసుగులు తొలగించేపాటికి దేవ్ అలా నిలబడిపోయి వాళ్ళ ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. చూస్తే వాళ్ళల్లో ఒకళ్ళు నిర్మల, మరొకళ్ళు సువర్ణ, ఇంకొకళ్ళు కస్తూరే. అక్కడ ఉన్న వాళ్ళు అలా నిలబడిపోయి పోలీసులు కూడా చూస్తూ ఉండగా ముందు ఇంటికి ఫోన్ చేయమనమని అక్కడ ఉన్న అతను చెప్పేసరికి అలాగేనని దేవ్ ఫోన్ చేస్తే విష్ణుమూర్తి అటునుంచి సుచిత్ర, ధనుంజయ్ అక్కడికి వచ్చారు. వచ్చి రావటంతో ధనుంజయ్, ఏంటి చెల్లెమ్మ ఈ బట్టలో, ఫ్యాన్సీ డ్రెస్సా, ఏదైనా పార్టీయా, ఏంటమ్మా సువర్ణ ఇవి, ఏంటే నువ్వు ఈ బట్టల్లో ఏం చేస్తున్నావు అంటే నేను చెప్తాను అంకుల్ అని అక్కడున్న అబ్బాయి మర్డర్ చేయడానికి వచ్చారు వీళ్ళ ముగ్గురు మనీషాని అంటే, చచ్చా ఎవరు బాబు నువ్వు, ఏదో తప్పుగా అనుకున్నట్టున్నావు, దీని బతుక్కి అంత లేదయ్యా, ఇంట్లో ఉండాల్సిన మీరు ఇక్కడేం చేస్తున్నారు అని విష్ణుమూర్తి మాత్రం భార్యని కూతుర్ని అడిగితే, ఏం చేస్తున్నారో నేను చెప్తాను అంకుల్ అన్నాక, ఇంతకీ నువ్వెవరు నాన్న అని ధనుంజయ్, ఏంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావు, ఎదవేషాలు ఏంటిదంతా, ప్రాంకులా, పళ్ళు రాలుతాయి కొట్టానంటే, పా ఇంటికి వెళ్దాం అనేపాటికి సుచిత్ర ధనుంజయ్ని పట్టా చెంపకబెట్టి రెండేసిందే. వేసేసరికి ఎందుకు కొట్టావే అన్నాడు. అవతల వాళ్ళు
చెప్పేది వినరా పశువాను ముందు అనేపాటికే అలా షాకులో నిలబడిపోయాడు ధనుంజయ్. నా పేరు అనిరుద్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఏఎస్పీగా వర్క్ చేస్తున్నాను. నేను దేవ్ ఫ్రెండ్ని. ఇది మనీషా నా గర్ల్ ఫ్రెండ్. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. మేమిద్దరం కూడా దేవ్ క్లాస్మేట్సే. దేవ్కి బెస్టెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్స్లో మేమిద్దరం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంకుల్ అని చెప్పిన తర్వాత అసలు ఏం జరిగింది బాబు అని అడిగింది సుచిత్ర. ఆంటీ ఓపెన్గా చెప్పాలంటే ఏం జరిగింది అనే విషయం నేను కాదా ఆంటీ చెప్పాల్సింది, వీళ్ళే చెప్తారు ఇప్పుడు అనేసరికి ముగ్గురు అలా నిలబడ్డారు. నిలబడేసరికి లేడీ కానిస్టేబుల్లో ఏం జరిగింది, ఏమీ జరగలేదు అనేసరికి తుక్కు కింద కొట్టేపాటికి ఇక ఆ దెబ్బల్ని తట్టుకోలేక నిజం చెప్తాం అనే ముగ్గురు నిలబడి ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిజం చెప్పటం మొదలుపెట్టారు. ముందుగా సువర్ణ మొదలుపెట్టింది. బావను చూసిన మొదటి క్షణం నేను ఆడదాన్నని అమ్మాయినని పులకించిపోయిన క్షణాలవి. ఎంత అందంగా ఉన్నాడో, ఎంత మ్యాన్లీగా ఉన్నాడో, ఒక మగాడు ఇలా కూడా ఉంటాడా అనిపించింది. నాలో ఎన్నో పులకింతలు, ఎన్నో ఆశలు. అలా బావ అక్క కోసం రావటం, ఆ తర్వాత బావ కలిసిన ప్రతిసారి నేను గమనిస్తూనే ఉన్నాను తన్నే. ఇక అక్కని గుళ్ళో కలవటం, మన ఊరికి రావటం, ఆ తర్వాత అక్క వెనకాలే పడి తిరగటం. ఒక రోజున అలా వచ్చిన అతన్ని అక్క వెళ్ళి బయట కలవటం, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవటం, అక్క అతన్ని రహస్యంగా మన ఇంట్లోకి తీసుకురావటం, వంట చేసి తినిపించటం. ముందు నీకు చెప్పాలనుకున్నాను, నీకు చెప్పినా నువ్వు నీ పెద్ద కూతురు మీద ఉన్న అపారమైన ప్రేమతో నువ్వు అక్కనేమి అనవు. అసలు అక్క వీడి ప్రేమని ఒప్పుకోదనుకున్నాను, వీడికి అది సొంతం కాదు అనుకున్నాను, నాకు ఛాన్స్ ఉంది అనుకున్నాను. కానీ ఈలోపునే అక్క తన ప్రేమని ఒప్పేసుకుందే. ఆ తర్వాత వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోలేదన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. చాలా చెప్పాలంటే గనక ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నా సొంతమే అనిపించిందే. కానీ ఆ తర్వాత అక్క అసలు ఇతనితో పెళ్ళికే ఒప్పుకోదు అనుకున్న క్షణం అది ఇంట్లో నుంచి పరువు ప్రతిష్టలను కూడా పక్కన పెట్టేసి కాలు బయట పెట్టిందే. ఇతన్ని చేరుకోవటానికి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుందే. ఆ తర్వాత పెళ్లి చేసుకునే ఇతనితో హ్యాపీగా లైఫ్ గడపటం మొదలుపెట్టిందే. బావకు దగ్గర కావాలని, బావతో కొన్ని రాత్రులు గడపాలనేది నా కోరిక. బావ మగతనం నాలో ఆడతనాన్ని రెచ్చగొట్టిందే. ఆ కండలు తిరిగిన శరీరం, ఆ అందమైన రూపం, నా కళ్ళల్లో నేను ఎంత చంపుకుందామన్నా చచ్చిపోని నా ఆశలు. నీకో విషయం తెలుసా, ఏ ఆడది చెప్పుకోలేని చోట్ల నేను బావ ఫోటోలు, బావ పేర్లు, టాటూలు వేయించుకున్నాను. అంత పిచ్చి నాకు బావ అంటే. అలాంటిదే అక్క బావ జీవితంలోకి వచ్చి అక్క బావతో హ్యాపీగా గడుపుతూ ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేయటం మొదలుపెట్టారు. బావని చూడటం కోసమే అక్కను కలవాలనే వంకతో అక్క వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాను. బావ అస్సలు మాట్లాడడో, మరదలన్న ఫీల్తోనే చూడడో. గట్టిగా ఒక 5 నిమిషాలు మాట్లాడటం కూడా గగనం. దగ్గరవ్వాలనుకున్నాను, ఇంట్లో తిష్టయ్యాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను. కావాలనే నా వంపు సొంపుల్ని చూపించేదాన్ని, కావాలనే అతని ముందు చాలా నా శృంగారాన్ని ప్రదర్శించేదాన్ని. అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఆ తర్వాత ఏం చేసినా ఇంతేనా ఇతను అనిపించింది. అలా అని బావను వదులుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగోదు కదా నాన్న. ఆరోగ్యం బాగోకపోవటం వల్లే అమ్మ నా గురించి దేవుళ్ళ దగ్గర మొక్కులు మొక్కి ఆ మొక్కులన్నీ ఎప్పుడప్పుడు తీరుస్తూ ఉంటుంది కదా. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కదా. పెళ్ళైన తర్వాత అక్క బావ హనీమూన్కి వెళ్ళారు, గుర్తుందా? అప్పుడు అమ్మ ఒక ఊరిలో పవర్ఫుల్ దేవుడు ఉన్నాడని మొక్కున్నానని, ఆ మొక్కు తీర్చాలని నిన్ను కూడా రమ్మనమంటే నువ్వు ఆఫీస్లో పని ఉంది, నేను రాను, ఆడిటింగ్ వర్క్ ఉంది అని మమ్మల్ని వెళ్ళమన్నాం. మేమిద్దరం అలా బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళాం. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము మొక్కు తీర్చుకొని వస్తూ ఉండగా
అక్కడ నాకు ఆకలేసింది. ఆకలేసేసరికి అమ్మ ఒక హోటల్ దగ్గర కారు ఆపి దిగి నేను తింటూ ఉండగా అమ్మ నీతో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు సిగ్నల్స్ కోసమని తిరుగుతూ ఉండగా ఒక ఆవిడ వచ్చి అమ్మ చేయి పట్టుకుంది. బాగున్నారా నిర్మల గారు అని అడిగితే, బాగున్నాను, మీరు, నేను నర్సు వహీదాని అనేపాటికి బాగున్నాను, మీకు 2 డెలివరీలప్పుడు కూడా నేనే ఉన్నాను మీకు తోడుగా, గుర్తున్నానా నేను మీకు అని అడిగితే, గుర్తున్నావు, ఎలా ఉన్నావు ఇప్పుడు అని అడిగింది అమ్మ. బాగున్నానండి, నర్సుగానే పనిచేస్తున్నాను. సార్ రాలేదా విష్ణు గారు అని అడిగితే, లేదు రాలేదు అన్న తర్వాత, మీరెలా ఉన్నారు, ఇంతకీ పాపేది అని అడిగితే, ఇదిగో మా అమ్మాయి చిన్నది సువర్ణ, పెద్దమ్మాయి వేద పెళ్ళైపోయిందిగా, అల్లుడితో కలిసి హనీమూన్కి వెళ్ళింది అంటే, ఆహా ఈ అమ్మాయేనా మీ అమ్మాయే అంటే, అవును అన్న తర్వాత, ఇక్కడ ఫుడ్ ఏమీ బాగాలేదు మమ్మీ, చండాలంగా ఉంది అంటే, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉందమ్మా రండి అంటే, వద్దులే వహీదా మేము బయలుదేరతాం అందే అమ్మ. భలే వాళ్ళేనండి మీరు, అలా ఎలా వెళ్తారు మీరు, రండి అని చెప్పి చేయి పట్టుకొని ఆ వహీదా మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళేపాటికి అక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, బావ వాళ్ళ మరదలు ఈ కస్తూరి అక్కడే ఉంది. కాకపోతే కళ్ళకు సుర్మా పెట్టుకొని బుర్ఖా వేసుకొని అక్కడ కూర్చొని తను నమాజ్ చదువుతోంది. ఒక్క క్షణం పాటు మేము చూసింది తన్నేనా, లేకపోతే మేమే భ్రమపడ్డామా అని అలా తన వైపు చూస్తే, అమ్మ ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే, ఈ అమ్మాయ మా తమ్ముడి కూతురమ్మ శీతల్ ఈ అమ్మాయి పేరు అని చెప్తే, అంటే మా అల్లుడు వాళ్ళ మరదలు అంటే, అదే అత్త అని వీళ్ళమ్మాయిని చేసుకున్నాడు బావ అని చెప్పి ఈ కస్తూరి చెప్పింది ఆ వహీదాకే. చెప్పిన తర్వాత, ఆ అమ్మాయి ఏమి వాళ్ళ అమ్మాయి కాదులే, ఆవిడ కన్న కూతురేం కాదులే అంది వహీదా. ఏం మాట్లాడుతున్నావు వహీదా, నేను కన్న బిడ్డ నా బిడ్డ కాదంటావేంటి, పిచ్చి పట్టిందా ఏంటి నీకు, పద సువర్ణ ఇక్కడి నుంచి అంటే, ఆవు మమ్మీ ఆవిడేదో చెప్తున్నారుగా అన్నాను నేను. అన్న తర్వాత, నిజమండి నేను చెప్పే మాట, మీ పెద్దమ్మాయి మీ సొంత కూతురు కాదు అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది మమ్మీ. ఆ మాటకి ఆవిడ, నేను నిజమే చెప్తున్నాను, అల్లాకి కస్సం వేసి మీతో నేను అబద్ధం చెప్పట్లేదు, మీరు అంతకుముందు చాలా కాలంగా మా హాస్పిటల్కి వస్తున్నారా, మీకు 15 సార్లు అబార్షన్లు అయినాయి, మీకు గర్భాలు నిలవట్లేదని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, పిల్లల కోసమని పూజలు నోములు వ్రతాలు చేశారు, మీ హెల్త్ కండిషన్ కూడా బాగా పాడైంది, మీ గర్భసంచి కూడా చాలా వీక్గా ఉంది, మీరు కడుపుతో ఉన్నారన్నప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని డెలివరీకని తీసుకొచ్చారు, మీరు డెలివరీ పెయిన్స్ పడిన తర్వాత మీరు ఒక బిడ్డను ప్రసవించారు, కాకపోతే మీకు పుట్టిన ఆ బిడ్డ చనిపోయింది, ఆ అమ్మాయి మీకు ఆడపిల్లే పుట్టింది, పుట్టిన పాప కూడా, ఆ బిడ్డ చనిపోయిన తర్వాత మీరు ఆ బిడ్డ చనిపోయిందనే విషయం కూడా తెలియక పాప పుట్టిందనే ఆనందంలో మీరు చూసినప్పుడు పాప బ్రతికే ఉంది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు మీరు అలా ఉండగా డాక్టర్ మిమ్మల్ని నాకు అప్పగించి ఆ తర్వాత డాక్టర్ వెళ్ళిపోయింది, మీ హస్బెండ్ బయట కూర్చొని ఉన్నారు, ఇలా మీ బిడ్డ పోయిందని నేను ఆయనకి చెప్పాను, చాలా కొద్దిసేపట్లోనే డెలివరీ అవ్వగానే బిడ్డ పోయింది మీ బిడ్డ, అయితే మీ భర్త చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు, మీరు దక్కరన్నాడు ఆయన, మీరు ప్రాణాలతో బ్రతకరన్నాడు, పిల్లల మీద మీరు పంచప్రాణాలు పెట్టుకున్నారన్నాడు, ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాక చనిపోయిన బిడ్డని అలా ఆయన పొత్తిళ్లలో పెట్టుకొని కూర్చున్నాడు. కరెక్ట్గా అదే సమయానికి ఎవరో తెలియదు, వాళ్ళ ఊరు పేరు ఏంటో కూడా తెలియదు, మొగుడు పెళ్ళాలు వాళ్ళు వెళ్తూ ఉండగా రోడ్ యాక్సిడెంట్ అయ్యిందని భర్త ఆల్రెడీ చనిపోయి ఉన్న శవాన్ని తీసుకొచ్చారు అంబులెన్స్ వాళ్ళు, భార్య మాత్రం ఆవిడ నిండు నెలలతో ఉంది, ఆవిడ కొన ఊపిరితో కొట్టుకుంటోంది, రాగానే నేనే ఆవిడకి డెలివరీ చేశాను, పాప పుట్టింది,
ఆ పాపని అలా చూసుకుంటూనే ఆవిడ వేద అనే పాప పేరు అని నా ఒళ్ళో పాపను వదిలేసి కన్ను మూసిందే. ఆ తర్వాత ఆ 2 శవాల్ని కూడా నేను క్లాత్ కప్పిన తర్వాత బయటకు వచ్చి మీ వారు ఏడుస్తుంటే చూసారా సార్, మీకేమో బిడ్డ కోసం తాపత్రయపడే తల్లిదండ్రులు మీరు, ఆ దేవుడు మీకు బిడ్డని దూరం చేశాడు, ఈ పసిదానికి తల్లిదండ్రుల్ని దూరం చేసేశాడు. ఇప్పుడు పోలీసులు వస్తారు, ఈ బిడ్డని వాళ్ళకి అప్పచెప్పాలి. యేసు సంక్షేమ ఆ హాస్టల్లోనే ఈ బిడ్డ అనాథగా పెరుగుద్దే. చూసారా ఆ అల్లా ఎలా చేస్తాడో. కొంతమందికి అమ్మా నాన్నలు ఉండరు, కొంతమందికి పిల్లలు ఉండరు. ఏంటో ఈ బాధ అని నేను అంటూ ఉండగా, సిస్టర్ నాకు సాయం చేసి పెడతావా అని అడిగారు మీ వారు. ఏంటండి అంటే, ఆయన మెడలో ఉన్న ఇంతలావు గొలుసు, చేతికున్న కడియం, 4 ఉంగరాలు, దాంతోపాటు 5 లక్షల రూపాయల చెక్కు రాసి మీ వారు నా చేతికి ఇచ్చారు. ఇచ్చి ఆ బిడ్డని నాకు ఇచ్చి, ఆవిడ చనిపోయిన బిడ్డను ప్రసవించిందని మా బిడ్డను తీసుకెళ్ళి ఆవిడ పక్కన పడుకోబెట్టు అంటే, ఏంటి సార్ మీరు మాట్లాడేది అని అడిగితే, చనిపోయిన బిడ్డనే ప్రసవించిందని చెప్పు, ఎటు డాక్టర్ లేడు, డెలివరీ చేసింది నువ్వు, నా భార్య ఈ బిడ్డ నా కూతురేనని తన పొత్తిళ్లలో నేను పడుకోబెడతాను. ఒక తల్లికి మాతృత్వాన్ని ఇచ్చిన పుణ్యం నీకు దక్కుద్ది, నీ అల్లా నిన్ను చల్లగా చూస్తాడు, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ విషయం నా భార్యకి తెలియనివ్వకు. నా భార్య బిడ్డలు లేరంటే ఆ విషయం తీసుకోలేదు, ఈసారి తను చనిపోవటానికి కూడా సిద్ధపడుద్ది. ఇప్పటికే నన్ను గొడ్రాలు అంటున్నారని, మా అమ్మ వాళ్ళు ఒకవైపున ఇంకో పెళ్లి చేసినా పోద్దని నా గురించి అంటున్నారని నా భార్య కుంగిపోయిందే. నా భార్య అంటే నాకు పంచప్రాణాలు, ఆ బిడ్డని నాకు ఇవ్వు. వాళ్ళమ్మ వేద అంది, సార్ నేను ఆ పేరే పెడతాను, పెట్టి ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకుంటాను, నేను ఆ బిడ్డ కాలు కందకుండా చూసుకుంటాను సిస్టర్, ప్లీజ్ సిస్టర్ అని మీ వారు నన్ను అడిగారు. దాంతో నేను ఇటు బిడ్డను అటు, అటు బిడ్డని ఇటు మార్చి మీ వారిచ్చిన డబ్బు నగలు తీసుకొని బిడ్డనిచ్చాను. పోలీసులు వచ్చారు, భర్త పోయాడు, భార్య డెలివరీ అవ్వగానే పోయింది, పుట్టిన బేబీ కూడా పోయిందంటే వాళ్ళు శవాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు స్పృహలోకి వచ్చాక పాప పుట్టిందని, పాపకి వేద అని నేనే పేరు పెట్టానని మీ వారు మీతో చెప్పి అక్కడి నుంచి మీ వారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మీకు పిల్లలే పుట్టరు, మీరు కన్సీవే అవ్వరు అనుకున్న సిచ్యువేషన్లో మీరు మళ్ళీ కన్సీవ్ అయ్యారు. ఆ తర్వాత మీ వారు మళ్ళీ సెకండ్ టైం డెలివరీకి, ఈ పాప డెలివరీకే వచ్చారు. వచ్చినప్పుడు పెద్దమ్మాయిని ఇంకా మీరు ఉంచుకుంటారా, నాకు ఇచ్చేయండి, ఎవరో ఒకళ్ళు పిల్లలు లేని వాళ్ళకి అమ్మేస్తాను అని నేను అడిగితే మీ వారు నన్ను కొట్టబోయారు. నీకు నేను డబ్బులు ఇచ్చానుగా, ఎంత ఇచ్చినా నీకు చాలవంటే ఇదిగో పట్టని ఇంకొక 5 లక్షల రూపాయలు చెక్కు నా మొహానేసి, ఈ విషయం నా పెళ్ళానికి తెలియకూడదు, ఇద్దరు నా కూతుళ్ళే, గుండెల మీద పెట్టుకొని పెంచుకుంటున్నాను నేను వేదని, గుండెల మీద నడిపించుకుంటున్నాను నా బిడ్డని, భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాను, దానికి నా ఇంటి పేరు ఇచ్చా, నా కులం ఇచ్చా, తండ్రి అనే స్థానాన్ని నాకు ఇచ్చింది నా బిడ్డ, తల్లిగా నా భార్య పంచప్రాణాలు పెట్టి పెంచుకుంటోంది పెద్ద కూతురుగా, ఇప్పుడు నా బిడ్డని నీకెందుకు ఇస్తాను అని మీ వారు అక్కడి నుంచి నేను మిమ్మల్ని డెలివరీ అయిన తర్వాత ఈ చిన్న పాపని తీసుకొని ఆ తర్వాత ఇక మళ్ళీ ఆయన మా హాస్పిటల్కి ఎప్పుడు మిమ్మల్ని తీసుకురాలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడటమే నేను మిమ్మల్ని. ఆ అమ్మాయి ఏమి మీ కన్న కూతురు కాదండి, ఎవరో అనామకురాలు, అనాథ, అమ్మెవరో తెలియదు, అబ్బెవడో తెలియదు, అలాంటి బిడ్డను తీసుకొచ్చి మీ వారు మీకు పిల్లలు లేరనే దాంతో మీ పొత్తెళ్లలో పడుకోబెట్టారు. అంతేలేండి, మీ బోటి వాళ్ళకి అలా అమ్మనే పదవులు ఇచ్చి ఆస్తుల్లో వాటాలు తీసుకుంటారు, కూతుళ్ళుగా నెత్తినెక్కి కూర్చుంటారు, కోటీశ్వర్లకి కోడళ్ళు అయిపోతారు అని వహీదా అనేసరికి అమ్మ పెద్ద పెద్దగా జుట్టంతా పీకేసుకొని ఏడిసి, అది నా కన్న కూతురు కాదా, ఎవరో అనాథముండా, ఎవరో అనామకురాలా, నేను మోసిన కూతురు కాదా, నా చేత దానికి స్తన్యం ఇప్పించి పెంచాడా, కులగోత్రాలు లేని దాని చేత నన్ను అమ్మ అని పిలిపించాడా అని అమ్మ వెక్కి వెక్కి పొట్ట మీద కొట్టుకొని ఏడ్చేసింది. ఏడ్చేసేసరికి నేను అప్పని ఏడవద్దు అని చెప్పి, నీకు నేను ఒక విషయం చెప్పలేదమ్మా, దేవ్ బావ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణానికి ప్రాణంగా నేను బావని ప్రేమించాను, గద్ద తన్నుకు పోయినట్టు అనాథ
ఒక్క భావం తన్నుకొని వెళ్ళిపోయింది. అదెవరే, నీ కన్న కూతురా, నువ్వు కన్నావా, నువ్వు మోసావా అమ్మా? ఇన్నాళ్ళు దానికి ఓ గ్రేడ్ స్కూళ్ళల్లో కాలేజీల్లో నాన్న చదువు చెప్పించి నాన్న దాన్ని ఎత్తి నెత్తి మీద పెట్టుకొని దాని మాటే వేదం, అది చేసిందే శాసనం, ప్రతిదానికి నా పెద్ద కూతురు అని నీకు నాకు కూడా ఇవ్వనంత విలువ దానికి ఇచ్చి దాన్ని నెత్తికెక్కించుకొని రేపు ఆస్తుల్లో వాటాలు కూడా పెడతాడు కదూ. ఇంకా నీకు పుట్టిన నాకు నువ్వు చేసింది ఏముందమ్మా? నాకు మొదటి నుంచి ఒంట్లో బాగోదు. నాన్నకి దాని మీద ఉన్న ప్రేమ నా మీద ఎప్పుడూ ఉండదో. నువ్వు కూడా నన్ను కేటాగానే చూస్తున్నావా అమ్మా? అనేపాటికి నువ్వు నా ప్రాణం తల్లి. ఏం కావాలి నీకు? నాకు దేవ్ కావాలమ్మా. దేవుతో నేను ప్రతి రాత్రి గడపాలి. అతనితో నేను సంతోషాన్ని అనుభవించాలి. అతనితో నేను శృంగార సామ్రాజ్యాన్ని నేను ఏలాలనుకుంటున్నాను, ఒక రాణినే. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో ఆ వేదనే దేవ్ లైఫ్లో నుంచి తప్పించి దేవ్ నన్ను పెళ్లి చేసుకునేలా చేయలేవా అమ్మా? అనేసరికి మీ అమ్మగారు తలుచుకుంటే చేయటమేం పెద్ద కష్టం కాదులే అని శీతల్ అలియాస్ కస్తూరి అంటే నువ్వు మీ బావను పెళ్లి చేసుకుందాం అనుకున్నావుగా, నేనడ్డం అనుకుంటున్నావా? లేదు, నీతో నేను ఇప్పుడు మీరెంత ఓపెన్ అప్ అయి మాట్లాడుకున్నారు కాబట్టి, గతం మీతో పాటు నాకు తెలిసింది కాబట్టి, మీకు వేద మీద ఏమీ సాఫ్ట్ కార్నర్ లేదు కాబట్టి ఓపెన్గా ఒక విషయం చెప్తాను. మా అమ్మ మా నాన్నని ప్రేమించే పెళ్లి చేసుకుందో, లేచిపోయే పెళ్లి చేసుకుందో, కాలు జారే పెళ్లి చేసుకుందో, మా అమ్మకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్నకి కుటుంబం అంటే చాలా చాలా ఇష్టం. మా నాన్న వాళ్ళ మతం అన్నా, కులం అన్నా, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలన్నా, మా నాన్న తరపు బంధువులన్నా నాకు చాలా ఇష్టం. తల్లి తండ్రి పోయిన దిగుల్లో ఉన్న నాకు ఆస్తి పెట్టాల్సి వస్తుందని మా మేనమామ ధనుంజయ్ నన్ను తీసుకుని వెళ్ళి ఆచారాలు, మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు మార్చి, నా పేరు మార్చి, నా ఉనికిని మార్చి, నన్ను కస్తూరిని చేసి ఎంత పెంచుతున్నా నా మనసు పదే పదే నా తండ్రి వాళ్ళ వైపే లాగుతూ ఉండేది. నాకు 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఫీల్డ్ ట్రిప్ అని అప్పుడు నన్ను బయటికి పంపిస్తే వెతుక్కుంటూ మా మేనత్త వహీదా దగ్గరికి వచ్చాను. ఆ తర్వాత నా వాళ్ళందరినీ కలిశాను. నా తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. మా సంస్కృతులు సాంప్రదాయాలన్నీ నేర్చుకున్నాను, మతాన్ని మార్చుకున్నాను. ఆ తర్వాత మా అత్త కొడుకు ఇదిగో ఈ జాఫర్తో నేను శారీరకంగా చాలాసార్లు కలిశాను. మా బావని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఇతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో నేను ఒకదానిగా కలిసిపోవాలనుకుంటున్నాను. నాకు ఆ ధనుంజయ్ అంటే అసహ్యం. వాడి పెళ్ళామంటే చేదర నాకు. కేవలం డబ్బు కోసం, ఆస్తి కోసం. మా నాన్న తరపు వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాడి కొడుకు దేవుని పెళ్లి చేసుకుని మెల్లగా వాడికి ఏదో ఒక మందో మాకో పెట్టి పైకి పంపించి నేను విధవనయ్యే. ఆ తర్వాత ఆ ముసలోడు కొడుకు పోయిన దిగుల్లో పోతే పోతారు, పోతే పైకి పంపించి మెల్లగా ఆస్తంతా నా వశం చేసుకుని వచ్చి మా బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడే మా అత్త వాళ్ళ దగ్గరే ఉండిపోవాలి అనుకున్నాను. అయితే అదేది జరగకుండా మధ్యలో దరిద్రంలాగా మీ వేద అడ్డొచ్చిందే. మీ వేదన ప్రేమిస్తున్నానని నన్ను కాదని ఆ దేవుగాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మీ అక్కను పెళ్లి చేసుకుని వాడేదో జీవితంలో సాధించేసి వేరు కాపురాలు పెట్టుకొని దాన్ని దేవతలా చూసుకుంటున్నాడు. అదనేదే లేకపోతే గనక నువ్వే ఆ ఇంటి కోడలివి కావచ్చు. ఆ ఆస్తి నా పరమైతే చాలు, మాకేమీ ఆస్తులక్కర్లేదు. మా నాన్న కూడా బాగానే సంపాదించాడు. ఆ ముష్టి అనాథ కుక్కకు పెట్టకపోతే మొత్తం ఆస్తి నా పరమే అవుద్ది, నా పుట్టింటిదే. నీకు కావాలంటే మీ బావ ఆస్తి నువ్వే తీసుకో, నాకేమీ వాడి మీద మోజు లేదు. నా జాఫర్ కన్నా వాడేమీ మగాడు కాదు. వాడెప్పుడు కూడా నేను అదే ఇంట్లో ఉంటున్నా వాడేదో పెద్ద లెజెండ్ అయినట్టు వాడి కోపాలకి వాడికి అందరూ లొంగి వంగి ఉండాలి. నాకు ఒక మగాడుగా మా బావ నచ్చినంత ఎవరూ నచ్చరు. కాబట్టి నువ్వు వాణ్ణి దక్కించుకోవాలనుకుంటున్నావు, నేను ఆస్తి దక్కించుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు జరగాలంటే మనిద్దరికీ కూడా పెద్ద అడ్డుగా ఉందైతే మాత్రం ఆ వేదే అని చెప్పి
ఈ కస్తూరి అందే. ఆ తర్వాత ఆ అడ్డుని తొలగిచ్చేస్తే అందే అమ్మ. ఎలా తొలగిచ్చేయాలి అంటే దేనికైనా సమయం రావాలిగా అంటూ ఉండగా రోజులు గడిచిపోవటం మొదలైంది నాన్న. మేము మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత నిజంగానే దేవ్ వేద చాలా సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు. ఒకరోజు అనుకోకుండానే ఇలా బిజినెస్ ట్రిప్కి వెళుతున్నానని దేవ్ వేదతో చెప్పాడని వేద ఫోన్ చేసి చెప్పింది అమ్మకే. కావాలనే దానికి ఇష్టమైనటువంటి లడ్డూలు చేసి అందులో దానికి మైకం కమ్మేలాగా, దానికి కడుపులో తిప్పి వామిటింగ్స్ అయ్యేలాగా మేమే మందు కలిపి చేసి తీసుకెళ్ళి అమ్మిమ్మనమంటే నేను ఇచ్చాను. అవి తిన్న దగ్గర నుంచి దానికి హెల్త్ బాగాలేదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఆ తర్వాత దేవ్ రమ్మనమని దాన్నన్న ఫస్ట్ టైం అదే దేవుతో రానని చెప్పటం, నేను ఇంట్లోనే ఉంటానులే అని చెప్పటం, అదేదో పూజ కోసం అని చెప్పి ఏర్పాట్లు చేసుకుంది. సంతాన గోపాలస్వామి పూజకనే అన్నీ కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందే. ఆ రోజే కరెక్ట్ టైం అనిపించింది, కరెక్ట్ ముహూర్తం అనిపించింది. దాంతోనే దేవ్ అలా దీనికి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జాఫర్ చేత ఆ ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ని, ముగ్గురు పని వాళ్ళని, వంటమ్మాయిని పర్సనల్గా వేద దగ్గర ఉండేలాగా దేవ్ ఒక కేర్ టేకరు గంగని మాట్లాడి పెట్టాడు. ఆ గంగని మేము కొనేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమీ ఎరగనట్టు సెక్యూరిటీ తాళం వేసి ఇంట్లో నుంచి వాడు దూరంగా వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న పని వాళ్ళు ముగ్గురు వాళ్ళ పనులు అయిపోయాక వెళ్ళిపోయారు. వంటమ్మాయి వెళ్ళిపోయింది. కేర్ టేకర్ని మేము వెళ్ళిపోమని చెప్పి ఆల్రెడీ ఫోన్లో మెసేజ్లు పెట్టేసరికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు వేద ఒక్కటే ఇంట్లో ఉంది. మేము ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఫస్ట్ దెయ్యాలనుకుంది, భూతాలనుకుంది, భయపడింది. ఎవరు అని అరుచుకుంటూ ఫోన్ తీసుకొని వస్తే ఆ ఫోన్ నేను లాగేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని పడేసి చాలా దారుణంగా కొట్టి నరకం పెట్టి చిత్రహింసలు పెట్టాం. దాంతో అది పోయిన తర్వాత దాని శవాన్ని బయటికి తీసుకెళ్ళకూడదు. మూడో కంటికి ఇప్పుడు అది పోయిందనే విషయం బయటికి తెలియకూడదు. దాంతో అనేపాటికే అక్కడి నుంచి నేను చెప్తాను బాబు అని అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. నేనే బాబు ఆ కేర్ టేకరు గంగని, ఆ పని మనిషిని నేనే. వీళ్ళు ఆడోళ్ళో మగోళ్ళో తెలీదు. అసలు ఎవడో వచ్చి ఎందుకు డబ్బులు ఇచ్చాడో తెలియదు బాబు. అమ్మాయి గారు చాలా మంచి ఆవిడ, దేవత లాంటిదే. ఆ తల్లి మంచితనాన్ని పనివాళ్ళు అర్థం చేసుకోలేని నీచమైన దుర్మార్గులు వీళ్ళంతా కూడా. నిజం చెప్పాలంటే ఆ తల్లి బాబు అంత సంపాదిస్తున్నా సరే నా మొగుడు తాగొచ్చి నన్ను రోజు కొట్టేవాడు. అలాంటి నా మొగుడిని పోలీసుల్ని పిలిపించి బెదిరించి ఆటో కొనిపెట్టి నా మొగుడు బాగుపడే ఆటో తోలుకునేలాగా రీహాబిలిటేషన్ సెంటర్లో వేసి ఆడు తాగుడు మానిపించి ఆటో కొనిపించింది వేదమ్మ గారు. మా పిల్లల్ని పెద్ద వాళ్ళు వెళ్ళే స్కూల్లో కాన్వెంట్లో జాయిన్ చేసిందే. మాకు ఇల్లు వాకిల్ లేక ఇబ్బంది పడుతున్నామని ఒక చోట ఇల్లు అమ్మకానికి వచ్చిందంటే ఇల్లు కొనుక్కోమని 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది బాబు ఆ తల్లి. ఆ తల్లి వల్లనే మేము పచ్చబడ్డాం, మా సంసారం చల్లగా ఉంది. అయితే ఎవడో ఒకడు వచ్చాడు బాబు గడ్డం పెంచుకొని, వాడిది వచ్చి రాని తెలుగులాగా ఉంది. నాకు అనుమానం అనిపించిందే. సెక్యూరిటీ వాడిని తీసుకొని అమ్మాయి గారు లేని టైంలో లోపలికి తీసుకొచ్చాడు. పనోళ్ళు ముగ్గురు వంటదే కలిసి వాళ్ళు ఏకమయ్యి మాట్లాడుతూ నన్ను కూడా పిలిస్తే వాడు మా ఫ్యామిలీని లేకుండా చేస్తానని మర్యాదగా ఇచ్చినంత తీసుకోమని డబ్బులు ఇచ్చాడు. దాంతో నాకు ఆ డబ్బులు తీసుకోవటం తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించలేదు బాబు. అమ్మాయి గారితో ఆ విషయం చెప్తే వీళ్ళ కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. నేనే పర్సనల్ కేర్ టేకర్ని కాబట్టి నా వైపే చూస్తున్నారు. ఆ రోజు వీళ్ళు ముహూర్తం పెట్టుకున్నామని చెప్పిన రోజు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి బ్యాక్ సైడు గార్డెన్ వైపు ఒక డోరు సందకాడే తీసి పెట్టుకొని నాకెందుకో అమ్మాయి గారిని అలా వదిలేయాలనిపించలేదయ్యా. దాంతో నేను లోపలికి వచ్చి ఇదిగోండి బాబు ఈ వార్డ్రోబ్లో దాక్కున్నాను. దాక్కున్న తర్వాత
ఉన్నట్టుండి సడన్గా ఇంట్లో ఉన్న పనోళ్ళు వెళ్ళిపోయారు, వంటమ్మాయి వెళ్ళిపోయింది, సెక్యూరిటీ వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురు ఆడోళ్ళు తెలియలేదు నాకు, మగోళ్ళు తెలియలేదు బాబు. వీళ్ళ ముగ్గురు ఇలాగే నల్లబట్టలు వేసుకొని లోపలికి వచ్చారు. అమ్మాయి గారు అలా భయపడుతూ బయటకు వచ్చారు బాబు. వీళ్ళని చూస్తే నాకు చాలా భయం వేసేసిందే, నన్ను చంపేస్తారేమోనని ఆ వార్డ్రోబ్లోనే నోరు మూసుకొని కిక్కిరిమనకుండా కూర్చున్నానయ్యా. అమ్మాయి గారిని ఎంత దారుణంగా కొట్టారంటే బాబు, కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఊవా అనే మాట కూడా రాలేదయ్యా. అంత దారుణంగా అమ్మాయి గారిని కొట్టి కడుపులో తన్ని అమ్మాయి గారి తలకాయ పగలగొట్టి మొహం మీద పెట్టి కొట్టి అమ్మాయి గారిని ఆల్మోస్ట్ ఇక చచ్చిపోయిందే అన్నదాకా కొట్టారు బాబు. ఇద్దరు కొడుతూ ఉంటే ఇంకొకళ్ళు వెళ్ళి ఇదిగోండి బాబు ఈ వార్డ్రోబు వెనకాల ఉన్నటువంటి వార్డ్రోబు జరిపేసి గోడను పగలగొట్టారయ్యా. పగలగొట్టి ఆ తర్వాత అమ్మాయి గారి జుట్టు కత్తిరించి అమ్మాయి గారి నెత్తురు ఒక దాంట్లోకి తీసుకున్నారు బాబు. తీసుకొని అమ్మాయి గారి చున్నీ లాగేసి అమ్మాయి గారి తాళి నల్లబూసలు తెంపేసి అమ్మాయి గారిని ఆ గోడలో పెట్టేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా గోడ కట్టి అదంతా క్లీన్ చేసి ఒకళ్ళు థమ్సప్పులు చూపించుకున్నారు బాబు. చూపించుకున్న తర్వాత వీళ్ళ తర్వాత బయటికి వెళ్ళిపోయారయ్యా. బయటికి వెళ్ళిపోయేసరికి వెళ్తూ అమ్మాయి గారి కారు తాళాలు ఫోను తీసుకొని మరీ వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత నేను కాసేపటి వరకు మౌనంగా ఉన్న తర్వాత దుఃఖం ఆగలేదు బాబు. ఆ తల్లి మమ్మల్ని ఆదుకున్న రోజులే గుర్తుకొచ్చినాయి. దాంతో గోడ పచ్చిగా ఉండేసరికి ముందు నేను వెళ్ళి ఆ గోడని సౌండ్ లేకుండా పగలగొట్టి ఇటుకలు తీసేసి అమ్మాయి గారిని బయటికి తీసేసి చూస్తే ఆ తల్లి కొన ఊపిరితో బతికే ఉంది. వచ్చిన వాళ్ళు దొంగలే అయితే గనక ఇంట్లో బంగారం వెండి అమ్మాయి గారు వేసుకునే ఖరీదైన వజ్రాల నగలు అవన్నీ ఉన్నాయి. అవేమీ ముట్టుకోలే, అసలు గదిలోకి వెళ్ళలేదు కూడా, అవేమీ తీసుకోలేదు కూడా. హడావిడిగా ఏదో వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నట్టుగా వచ్చారు. దాంతో ముందు అమ్మాయి గారిని బయటికి తీసి మళ్ళీ ఆ గోడని యాజ్ ఇట్ ఈస్గా కట్టేసి నేను ఆ వార్డ్రోబ్ని లాగేశాను బాబు. లాగేసిన తర్వాత అమ్మాయి గారిని ఈడ్చుకు వెళుతూ ఎలా కాపాడాలి ఏం చేయాలి ఇప్పుడనే మా ఆయనకి ఫోన్ చేశాను ఆటో తీసుకొని రమ్మనమని. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని చెబితే నా మొగుడు ఆ తల్లి కొనిపెట్టిన ఆటోనే బ్యాక్ సైడ్ వైపుకు తీసుకొచ్చాడు. ముందు అమ్మాయి గారిని తీసుకెళ్ళి ఆటోలో పడుకోబెట్టి ఆసుపత్రిలో జాయిన్ చేస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు బాబు. దాంతో మా దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ నేను మా ఆయన తెల వారుతున్నప్పుడు బ్యాక్ సైడ్ డోర్లో నుంచి లోపలికి వచ్చి తప్పో ఒప్పో దేవుడి దగ్గర లెంపలేసుకొని అమ్మాయి గారి నగల్ని దొంగతనంగా తీసుకొని వెళ్ళి అమ్మేసి డాక్టర్లు అడిగినంత డబ్బు కట్టి అమ్మాయి గారికి నేను ట్రీట్మెంట్ చేపించాను బాబు అని చెప్పుకొచ్చింది గంగ. ఆ తర్వాత ఇక అమ్మాయి గారు కోలుకున్నారు బాబు. ఇరుగోండి బాబు అమ్మాయి గారు అనేసరికి అక్కడికి నడుచుకుంటూ వేద వచ్చేసరికి అందరూ షాకులో వేద వైపు అలా చూస్తూ నిలబడిపోయారు. నిలబడిపోతే దేవ్ వేద మీద భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకున్న తర్వాత ఏం చేశారు ఆ తర్వాత మీరని పోలీసులు కుంగ తీసి వదిలిపెట్టారు. కుంగ తీసి వదిలిపెట్టేపాటికి ఆ తర్వాత వేదని మేము గోడలో పెట్టిన తర్వాత వేదలాగానే నేను డ్రెస్ చేసుకొని మేకప్ చేసుకొని బయట ఉన్న సెక్యూరిటీ వాడికి కూడా తెలియకుండా దాని కారు తీసుకుని ఫారెస్ట్ ఏరియా వైపు గ్లౌజెస్ వేసుకుని సాక్స్లు వేసుకొని తీసుకెళ్ళాను. ఆ తర్వాత అక్కడ నేనే కావాలని కారుకి యాక్సిడెంట్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియా దగ్గర కారు వదిలేసి బ్యాటరీ లైట్ వేసుకొని కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత దాని తాళి గొలుసు దాని నల్లబూసలు ఆకుల మీద దాని బ్లడ్ డ్రాప్స్ ఆ తర్వాత దాని చున్నీ కావాలనే కెమెరా ఎత్తుకెళ్ళి కొన్ని ఫోటోలు తీసి ఆ కెమెరా అక్కడ పడేసి దాని ఫోను అక్కడ పడేసి యాక్సిడెంట్ అయినట్టుగా దాన్ని జంతువులు లాక్కెళ్ళినట్టుగా దాన్ని కట్ చేసిన జుట్టంతా అక్కడ చెల్లా చెదురుగా పడేసి ఆ తర్వాత అక్కడి నుంచే మేము ఏమీ ఎరగనట్టుగా ఇంటికి వెళ్ళిపోయే మా ఇంట్లో నేను అమ్మ వీళ్ళింట్లో కస్తూరి పడుకుండిపోయాం. ఎంత జరిగితే ఇంట్లో ఉన్న వీళ్ళందరికీ ఎలా తెలియలేదు అని అడిగాడు అనిరుద్. అడిగితే మా అమ్మ నిద్ర మాత్రలు వేసుకుంటుంది. ఆ నిద్ర మాత్రలే కస్తూరికి కొన్ని ఇస్తే కస్తూరి వాటిని మెత్తగా దంచేసి వాటిని ఈ సుచిత్ర ధనుంజయులకి కలిపేసింది ఫుడ్లో. ఇక మా అమ్మ మా నాన్నకి కలిపేసిందే. దాంతో మా నాన్న వీళ్ళ అత్త మామ స్పృహ లేకుండా పడుకుండిపోయారు. అప్పుడే మేము ఈ పని చేసాం అని చెప్పుకొచ్చింది సువర్ణ.
మరి ఇప్పుడు మనీషాని ఎందుకు చంపుదామనుకున్నారు, మళ్ళీ ఎందుకు గోడ పగలగొడుతున్నారు అని అడిగాడు అనిరుద్. ఎందుకంటే మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే సమయంలో మళ్ళీ వేదస్థానంలోకి దేవ్ ఈ మనీషాని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మనీషా దేవుని పెళ్లి చేసుకునే పెళ్ళాం అయిపోతే నేను మా బావతో అనుభవించాలనుకున్న స్వర్గ సుఖాలకి దూరం అయిపోతాను. తన వైపే ఆస్తి మొత్తం తన సొంతం అవుద్దనే ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న కస్తూరి ఆశలు అడియాసలైపోతాయి. దాంతోనే దీన్ని ముగించేయాలనుకున్నాం. ఇంకో గోడ అంతకన్నా అయ్యేదేముంది, దీన్ని మరొక గోడలో పూర్తి చేయాలనుకున్నాం అనేపాటికే అక్కడే నిలబడిన దేవ్ పక్కనే ఉన్న ఐరన్ రాడ్డు వాళ్ళు కొట్టింది తీసుకొని సువర్ణ మీద కస్తూరిని వేసి కుక్కల్ని కొట్టినట్టుగా కొట్టాడు. పోలీసులు అడ్డు రాబోతే అనిరుద్ అక్కర్లేదు మీరు ఆగండి, కొట్రా, నీ కోపం కసి పోయిందాకా కొట్టు అనేసరికి నిర్మల అలా నిలబడిపోతే విష్ణుమూర్తి టివు బాబు అని నిర్మల్ని పడేసి ఏమే నువ్వు అసలు ఆడదానివేనా, ఆడపుట్టకే పుట్టావంటే నువ్వు నిజంగా నీతిమాలిన దానివేంటే నువ్వు అమ్మవి కాలేకపోతున్నావని గొడ్రాలని నిన్ను ఊరంతా అంటూ మా అమ్మ ఇంకో పెళ్లి చేసుకోమన్నా నిన్ను పెళ్లి చేసుకొని ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తగా నీకు అమ్మతనాన్ని ఇవ్వాలని ఎవరో మహానుభావురాలు బిడ్డని కని ప్రాణాలు వదిలేస్తే ఆ బిడ్డను తెచ్చి నీ పొత్తిళ్లలో పడుకోబెట్టి నిన్ను అమ్మని చేస్తే చనుబాలు ఇచ్చావు కదే, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు కదే, దాని మీద ఎందుకే అంత పగబట్టావో, దాన్ని ఎందుకు ఈ భూమి మీదే లేకుండా తుడిచెయ్యాలనుకున్నావో, అసలు నువ్వు ఆడదానివేనంటే ఆడపుటకే పుట్టావంటే ఎంత తప్పు చేశానే తీసుకొచ్చి ఆ బిడ్డని నీ పొత్తిళ్లలో పడుకోబెట్టి అనాథాశ్రమంలో ఒక అనాథగా పెరిగినా కూడా దాని జీవితం అలా అయ్యుండేది కాదు. నేనేం తప్పు చేశానో, అది ఎవడికి పుట్టిందో ఎవతికి పుట్టిందో తెలియని దాన్ని తెచ్చి, ఏ కులమో ఏ గోత్రమో తెలియని దాన్ని తీసుకొచ్చి నువ్వు నా కూతుర్ని చేయటం తప్పు కాదా? మరి నా కడుపును పుట్టిన నా కూతురు వీడిని కోరుకుందే, నా కూతురు కోరికని తల్లిగా నేను కాక ఎవడు తీరుస్తాడో? ఏంటే నీ కూతురు కోరుకున్న కోరిక? పక్కన ఆడదాని మొగుణ్ణి కావాలని కోరుకునే ఆడవాటినే మదమెక్కిన ఆడవే, మతి తెప్పిన ఆడవే, పైశాచికపు ఆడవే అంటారు తెలుసా? ఏవే అది నీ తోడబుట్టిన అక్కగా నిన్నంత ప్రేమగా చూసుకుంది కదా, ఈ దౌర్భాగ్యురాలికి దీని గర్భసంచిలో ఉన్న లోపాలతో దీనికున్న అడ్డమైన జబ్బులతో కన్న ఒక్కగానొక్క నీ కూతురికి ఒళ్ళంతా రోగాలే. అయినా వేద నిన్ను కన్న తల్లిలా దీన్ని సొంత చెల్లిలా మీకు ఒంట్లో బాగోపోతే దగ్గరుండి ఎలా చూసుకుందే? మీకు అమ్మాయిందదే. అది ఒక్కరోజైనా ఒక్క మాట నన్ను అననిచ్చిందా? చివరికి అల్లుడు కూతురు ఏం చెప్పారో తెలుసా? ఆస్తిలో చిల్లికవ్వవద్దు, మొత్తం ఇచ్చి సువర్ణకు అవసరమైతే ఇంకా మేము ఇస్తాము, బ్రహ్మాండమైన సంబంధం చూసి చేద్దాము అనే. అలాంటిదే అక్కడ వేద ఉందా, వేద నీకు అక్క అవుద్దా అనేది తీసేస్తే ఒక ఆడపిల్ల ప్రేమించిన ఒక అబ్బాయి మీద నువ్వు మనసు పడ్డావంటే, దానికి నువ్వు సహకరించావంటే నిన్నేమనాలే అని గొంతు మీద కాలేసి నుంచొని తొక్కేసి చెత్త కొట్టేశాడు విష్ణుమూర్తి నిర్మలని సువర్ణనే. ఇక ఒకవైపున ఎందుకు చేశావే ఇలా అని అడిగాడు ధనుంజయ్ కస్తూరిని. ఎందుకు చేశావు ఎందుకు చేయకూడదురా? నువ్వు సంపాదించే కోట్ల రూపాయల ఆస్తులేమో నీ పెళ్ళాము నువ్వు కలిసి ఈ వేద మీ కోడలైపోయిందని వీడు మీ కొడుకని మొత్తం వీడికి దోచి పెడతారా? అసలు నా కులానికి నా మతానికి నన్ను దూరం చేసే హక్కు నీకెవడిచ్చాడురా? నేను పుట్టింది ఆ బాబు కాదా? మా అమ్మ ఇష్ట ప్రకారం వాడితో రాత్రుళ్ళు గడిపితే కాదా నేను భూమి మీదకి వచ్చింది? నాకు నా బాబు సంస్కృతి సాంప్రదాయాలే ఇష్టం, నాకు నా బాబు తరపు చుట్టాలే ఇష్టం. నీ కొడుకంటే నాకు ఇష్టం లేదు. డబ్బు కావాలి నాకు, లగ్జరీలు కావాలి నాకు, లావిష్ లైఫ్ కావాలి నాకు. అందుకే నీ కొడుకును పెళ్లి చేసుకోవటానికి నువ్వు అడగంగానే నేను ఒప్పుకున్నాను. కానీ వీడు కాదన్నాడే. నీ పెళ్ళాం దగ్గర ఉన్న నగల పెట్టె ఎన్ని కోట్ల ఖరీదు, దాని స్త్రీధనం ఎన్ని కోట్ల ఖరీదు, నీ దగ్గరున్న ఆస్తి ఎన్ని కోట్ల ఖరీదు. నాకు నువ్వు ముష్టి అమెరికా సంబంధం చూసి 10 కోట్లు ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తావా? ఎవడికి కావాలిరా మై బేబీ హెయిర్? నాకు నీ ఆస్తి మొత్తం కావాలి. అది మొత్తం కావాలంటే
వీడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకోనన్నాడు, దీన్ని చేసుకున్నాడు. ఆ తర్వాత ఇది వాడి మీద మోజు పడుతుందని సువర్ణ తెలిసిందే. దానికి డబ్బక్కర్లేదు, వాడితో అది పొందు కోరుకుందే. కాబట్టి ఆస్తి నాకు కావాలి. నేను నా మేనత్తని కలిశాను, నా వాళ్ళందరినీ కలిశాను, నా బావని ప్రేమించాను, ఫిజికల్గా క్లోజ్ అయ్యాను. 5 సార్లు నా అత్త నాకు అబార్షన్ చేసిందే. అయినా సరే నేను వాళ్ళల్లోకే వెళ్ళి కలవాలనుకున్నాను. నాకు నీ మతం నచ్చదు, నీ కులం నచ్చదు, నువ్వు బలవంతంగా చేయించే పూజలు నచ్చవు, పెట్టే బొట్టు నచ్చదు, నువ్వు నేర్పించే ఆ సంస్కృతి సాంప్రదాయాలు నాకు ఇష్టం లేదు. నువ్వు నా మీద బలవంతంగా అవన్నీ రుద్దుతుంటే నాకు నచ్చలేదు. నాకు నచ్చినట్టు బ్రతకాలనిపించింది. దానికి డబ్బు కావాలి. ఆ డబ్బు నువ్విచ్చే అమెరికా సంబంధాలు చేసుకుంటే వచ్చేది నాకు సరిపోదు. కాబట్టే ఇదంతా చెయ్యాల్సి వచ్చింది అనేసరికి ధనుంజయ్ కస్తూరిని పట్టుకొని జుట్టు పట్టుకొని పడేసి బాగా కొట్టాడు. సుచిత్ర, కన్న తల్లిలా పెంచాను కదే, ఎలా చెయ్యాలనుకున్నావు? నువ్వు నా అమ్మవా? నన్ను కన్నావా? అంత ప్రేమ గలదానివి వచ్చి ఆ రోజున అత్త అంటే అత్త కాదు మేనత్త అన్నావు. నువ్వు నీ కొడుకు పెళ్ళామే నీ కోడలన్నావు. నీ పెట్టెల్లో నగలు మొత్తం నీ కోడలకే ఇస్తావు. నేను అక్కడ దాకా వస్తే నీ మొగుడి చెల్లెలు కూతుర్నే కానీ నీ కూతుర్ని నీ కోడల్ని ఎప్పటికీ కాలేను కదే, అందుకే చేశాను ఇదంతా అనేపాటికి ఇక దేవ్ చెప్పుకురావటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వేద నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిందని మీరు అన్నారో ఆ క్షణమే మీరు నన్ను నమ్మకుండా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టేశారో. నేను ఒక్కటే అనుకున్నాను, చనిపోవాలంటే ఇంట్లో నుంచి వెళ్ళనివ్వట్లేదు మీరు నన్ను. నేను మిమ్మల్ని మాయ చేసి వెళ్ళిపోవాలని నటించాను నాన్న. అందుకే ఆఫీస్కి వెళ్ళినట్టు నాటకం ఆడి ఆ తర్వాత శాశ్వతంగా చచ్చిపోదామని చెప్పి నేను ఆ రోజు ఆఫీస్ ట్రిప్ ఉందని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఒక కొండచర్య కార్నర్లోకి వచ్చాను. అక్కడ మా పెళ్లి ఫోటోలు, మేమిద్దరం ట్రిప్స్కి వెళ్ళిన ఫోటోలు చూసుకుంటూ వెక్కి ఏడ్చే కరెక్ట్గా నేను కళ్ళు మూసుకొని దూకేద్దాం లోయలోకి అనుకుంటున్న టైంలో నా చేయి పట్టుకుంది వేద. వచ్చింది వేద ఆత్మ అనే ఒక్కసారిగా చూసేపాటికి నేనేరా బ్రతికే ఉన్నాను అనేపాటికి ఒక్కసారిగా తన్ను పట్టుకొని దిక్కులు పిక్కటిల్లేలాగా పేగులు తెగిపోయేలాగా ఏడ్చుకున్నాను. నా భార్య ఒళ్ళంతా దెబ్బలు. నీకో విషయం తెలుసా నాన్న, నేను ఫస్ట్ టైం ట్రిప్పుకు వెళ్ళినప్పుడు నా భార్య గర్భవతి, 3వ నెల కడుపుతో ఉన్న కూతురు కడుపులో తన్ని, అవునులే ఈ మహాపతివ్రత కూతురు కాదు కదా నా భార్య, తనకి అబార్షన్ అయిపోయింది నాన్న, ట్విన్స్. తన కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా చంపేశారు తెలుసా వీళ్ళు. ఆ తర్వాత అక్కడ వేద జరిగింది మొత్తం నాకు చెప్పుకొచ్చిందే. గంగ అక్కడికి వచ్చిందే. ఎవరో తెలియదు బాబు, వచ్చినోళ్ళు ఆడోళ్ళు మగాళ్ళు తెలియదు, 3 మనుషులు వచ్చారు. వాళ్ళు నగల కోసం డబ్బుల కోసం రాలేదు బాబు, అవన్నీ వదిలేశారు. అమ్మాయి గారిని మాత్రం ఇలా చేసి వెళ్ళిపోయారు బాబు అని గంగ చెప్పిందే. నాకు బ్రెయిన్ పనిచేయలేదు. దాంతో నేను వేదని ముందు అక్కడి నుంచి వేరే ఒక ఫ్లాట్ తీసుకొని సెక్యూర్డ్గా ఉండే ఫ్లాట్కి మార్చాను. ఆ తర్వాత నాకు అనిరుద్ గుర్తొచ్చాడు. అనిరుద్, మనీషా ఇద్దరు ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్స్, డీప్గా లవ్ చేసుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా నేనే చాలా మంచోడు అనిరుద్ అని, మనీషా మంచిదని చెప్పడంతో వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యి రీసెంట్గానే అనిరుద్ ఏఎస్పీ అయ్యాడు. అయితే ఇలా జరిగిందని వేద విషయం మొత్తం అనిరుద్ని రమ్మనమని వేద నేను కలిసి చెప్తే అనిరుద్ ఇలా జరిగిందంటే మనం మళ్ళీ తిప్పి కథని రిపీట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక లేడీ కానిస్టేబుల్ని నాతో పంపుతానన్నాడు. కానీ మనీషాకి ఫస్ట్ నుంచి ఇలాంటి విషయాలంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ. నేనే వెళ్తానురా అనేపాటికి నువ్వెందుకు వద్దురా అన్నాడు అనిరుద్. లేదు నేనే వెళ్తాను అని చెప్పి మనీషాయే పాపం వచ్చి ఈరోజు చివరికి ఇలా తల పగలగొట్టించుకొని ఇలా నిలబడిపోయింది నాన్న అని చెప్పుకొచ్చాడు దేవ్. ముందు వేద దగ్గరకు వచ్చి ధనుంజయ్ కాళ్ళు పట్టుకోబోయి నన్ను క్షమించమ్మా, నిజంగానే ఆణిముత్యాన్ని పోగొట్టుకొని గులకరాయిని తీసుకొచ్చి వజ్రాన్ని చేద్దాం అనుకున్నాను అనేసరికి సుచిత్ర కోడల్ని దగ్గరికి తీసుకుంది. అంకుల్ ఆ తర్వాత మాకు అందరి మీద డౌట్ వచ్చింది, మీ అందరి మీద కూడా. ఒక్కొక్కళ్ళే క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ నాకు అసలు ఎక్కడా ఏ ఆచూకీ కూడా దొరకలేదు. దాంతో ఏం చేయాలనేది అర్థం కాలేదు. గంగ చెప్పిన దాంట్లో
నాకు తెలిసింది ఒక్కటే, ఎవరో ఒక గడ్డంతో ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. అతని ఫోటో చూపించిందే గంగ. కానీ ఆ ఫోటోతో ఉన్న వ్యక్తిని ఎక్కడని వెతుకుతాం? వాడు వీడి పేరే జాఫర్, ఇదే వహీదా, ఇదే చనిపోయిన అబ్దుల్ అక్క అని చెప్పి అనిరుద్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళిన నా చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈరోజు దొరికాయి అంకుల్ అని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జీపులో పడేయండి అని ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి జరిగింది మొత్తం చెప్తే జడ్జితో సహా అందరూ షాక్ అయిపోయారు. అందరికీ కూడా లైఫ్లు పడినాయి. ఆ తర్వాత జాఫర్కి కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. వహీదా అలా ఇక అక్కడే ఉన్న ధనుంజయని, నిన్ను వదిలేస్తామనుకుంటున్నావు కావాలా అని కింద నుంచి పైకి గుడ్లురుముతూ చూస్తే, అది చూసావంటే నా వైపు ఎలా చూస్తుందో అని ధనుంజయ్ ఆల్మోస్ట్ మనిషి బాగా భయపడిపోయాడు. ఈ సిచ్యువేషన్ తర్వాత అనిరుద్ ఎంత పెద్ద కేసు ఛేదించినందుకు అనిరుద్కి ప్రమోషన్ వచ్చి మనీషాకి అనిరుద్కి పెళ్ళైపోయే అనిరుద్ ట్రాన్స్ఫర్ మీద మనీషాని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయాడు. సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చారు వేదని హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్స్ చాలా వీక్గా ఉందని, మేబీ ఒక బేబీకి మించి ఇంకా ప్లాన్ చేసుకోవద్దని, తన హెల్త్ కండిషన్ కూడా ఏం బాలేదు, అది కూడా మీరు 5 years గ్యాప్ తీసుకుంటే మంచిదని చెప్పారు. విష్ణుమూర్తి, నన్ను క్షమించు తల్లి కాలేని ఒక ఆడదాని పొత్తిళ్లలో నిన్ను పడుకోబెట్టి నీ ప్రాణాలు పోవటానికి కారణమై నీ నాన్నని క్షమిస్తావు కదమ్మా, నా గుండెల మీద తన్నావురా నువ్వు, నా బంగారు తల్లివమ్మా నువ్వు అని ఆయన దగ్గరికి తీసుకొని ఏడిస్తే, ఏంటి నాన్న ఈ మాటలో? పాషాణ హృదయులైనటువంటి మనుషుల్నే మనం మంచి మనుషులు అనుకుంటాం. ఎవరి ముఖం మీద వాళ్ళు ఇలాంటి వాళ్ళని రాసి ఉండదు కదా నాన్న, ఎందుకు చేశావు అలా అని నేను కోర్టు దగ్గర ఆవిడని అడిగినప్పుడు, నువ్వు నాకు పుట్టావా ఏంటే అని ఆవిడ, నువ్వేమైనా నా రక్తం పంచుకున్న అక్కవా అని, అది ఆస్తి ముందు నాకెవరైనా ఒకటేనని ఆ కస్తూరి చెప్పారుగా నాన్న, విన్నాంగా. ఇంకా అలాంటి మనుషుల గురించి ఎందుకు చెప్పండి ఆలోచనలంటే, నేను వెళ్తాను అని ఆయన అంటే, ఎక్కడికి మీరు వెళ్ళేదని దేవ్ మామగారు చేపట్టుకొని, రండి అంకుల్ మీరు అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి వీళ్ళతోనే ఉంచుకుంటే, సుచిత్రని కొట్టావేను నన్ను ఆ రోజు కంగారులో అని ధనుంజయ్ అంటే, ఏం పర్వాలేదే, నీలో మగతనం పొడుచుకొచ్చిందా ఏంటి, నువ్వు చేసిన మహాపాపాలకి నేను 2 వేసానులే, కానీ ఇక నుంచి అయినా నువ్వు ఎగస్ట్రాల్ చేయకుండా ఉండకపోతే, ఆల్రెడీ గోడల్లో మనుషుల్ని పాతే ఫ్యామిలీ కదా, నువ్వు కూడా అలాంటి ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. చూసారా బావగారు ఎలా మాట్లాడుతుందో, నేను అలాంటి ఉండేనండి, మీకు విషయం తెలుసా, చీమ దారిలో వెళ్తుంటే తొక్కితే దాని ప్రాణం తీస్తే ఎక్కడ నాకు ఆ పాపం తగులుద్దోనని పక్క నుంచి నడిచి వెళ్తాను బావగారు నేను అని ఆ రోజు నుంచి ధనుంజయ్కి మనశ్శాంతి లేకుండా పోయిందే. నిద్రపోవటం మానేశాడు, ఎవరినే నమ్మట్లేదు. సెక్యూరిటీ వాడిని లోపలికి పిలిచి, ఏరా నువ్వు కూడా ద్రోహం చేస్తావా బాబు, నేను 30 ఏళ్ళ నుంచి మీ దగ్గరే పనిచేస్తున్నాను, ఏమైంది మీకు, డబ్బు చెడ్డదిరా, నీకేదన్నా అవసరమైతే నన్ను అడుగంటాం, పని వాళ్ళని నమ్మటం మానేయటం, పద్దాకా గోడల దగ్గరికి వెళ్ళి గోడల్ని టకామని కొట్టి, బావగారు గోడలు మామూలు సౌండే వస్తున్నాయిగా, అది చాలా సంవత్సరాలు ఇంట్లో ఉంది, ఏమైనా చేసిందంటారా, ఎందుకు భయపడుతున్నారు మీరిలాగా అంటే, సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లు కూడా తీసుకోవాల్సి వచ్చింది ధనుంజయ్. ఆ తర్వాత 5 సంవత్సరాలకి వేద ప్రెగ్నెంట్ అయింది. ఒక్క బాబు పుట్టాక యూట్రస్ రిమూవ్ చేసేసారు. ఆ తర్వాత పిల్లాడి పెంపకంలో సుచిత్ర మునిగిపోయి పుట్టిన బాబుని చూసుకుంటూ ధనుంజయ్ విష్ణుమూర్తి అలా ఉంటే, ధనుంజయ్ మాత్రం రోజు గోడల్ని చూసుకోవటం మానలేదు. వేద దేవ్ మాత్రం మళ్ళీ హ్యాపీగా ఎప్పట్లా వాళ్ళ లైఫ్ వాళ్ళు సంతోషంగా ఆనందంగా గడుపుతూ వాళ్ళ మధ్యకు వచ్చినటువంటి బాబుతో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఎంత హెల్ప్ చేసి వేదన కాపాడిన గంగకి 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు దేవ్. లైఫ్ టైం నువ్వు నీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, నా ప్రాణాన్ని నాకు తిరిగి ఇచ్చావు, నా భార్య నా ప్రాణం అని చెప్పాడు ఆ రోజున కూడా. ఇలా ఈ కథ ఇక్కడికి సంతోషంగా సుఖంగా సుఖాంతమయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.